జస్ట్ షోయింగ్ ది వన్ థింగ్. ఇది దీంట్లో ఉన్న టోటల్ కాన్సెప్ట్ అనమాట పవర్ బిఐ అనేది. గెట్ డేటా, డేటా సోర్సెస్, దీనిలో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. అసలు పవర్ బిఐ అంటే ఏం లేదు. ఎక్సెల్‌కి అడ్వాన్స్‌డ్ పవర్ బిఐ. ఇట్ ఈస్ అన్ ఎక్సెల్ మీన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది ఓన్లీ ఎంటరింగ్ డేటా. అంటే ఇది ఓన్లీ మొత్తం మన డేటా ఎంటర్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. అట్లే మనకు కావాలంటే ఎక్సెల్ అడ్వాన్స్డ్‌లో మనకి ఏం చేసుకోవచ్చు అంటే చార్ట్‌లు, పై చార్ట్‌లు అవి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ యూజ్ చేసేది మనం ఈ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. సింపుల్‌గా జస్ట్ సింపుల్ ఇది ఈఎంపీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్, 2 టేబుల్స్ అనేవి ఉంటాయి. ఈపీ టేబుల్‌లో దేంట్లో ఎంప్లాయీస్ అనమాట, వీళ్ళంతా టీచర్స్ కాలేజ్‌లో. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాలేజ్ అనుకున్నామంటే, కాలేజ్‌ది డేటా అనుకున్నామంటే, ఎంప్లాయీస్ వీళ్ళంతా ఎంప్లాయీస్, వాళ్ళ జాబు, వాళ్ళు ఏ రోజు జాయిన్ అయ్యారు, వాళ్ళ సాలరీ ఎంత, కమిషన్ ఎంత, వాళ్ళ ఏ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన వాళ్ళు. ఈ డిపార్ట్మెంట్ టేబుల్‌లో వచ్చేసి ఏ వచ్చేసి త్రిబుల్ డిపార్ట్మెంట్, బి వచ్చేసి మెకానికల్ డిపార్ట్మెంట్, సి వచ్చేసి త్రిబుల్ డిపార్ట్మెంట్. కమింగ్ టు దిస్, ఎందుకు ఇదే వాడతాము, అసలు ఎందుకు ఇది వాడాల్సి వచ్చిందంటే, కంపేర్ బయట ఉన్న మార్కెట్లో రిపోర్టింగ్ సర్వర్ చాలా ఉన్నాయి. లైక్ 1 సెకండ్, జస్ట్ ఓపెన్. ఐ థింక్ అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. కనపడిన వాళ్ళు మెసేజ్ చేయండి. ఐ విల్ రీషేర్ మై స్క్రీన్ అగైన్. మెకానికల్ అండ్ ఈసీ వాళ్ళు 3 డిపార్ట్మెంట్స్ ఉన్నారు. వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి జాబ్స్ అన్ని, అంటే వాళ్ళ ఎంప్లాయీని ఎంత, వాళ్ళ సాలరీ ఇస్తాను అంతా తెలుసుకోవాలన్నమాట. ప్రతి నెల నేను పొద్దున్నూకులు వెళ్ళేసి ఎక్సెల్ ఓపెన్ చేసుకుని ఎవరికి ఏమీ అలా కొంచెం కష్టం కాబట్టి, కొంచెం టైం పడుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ సింపుల్‌గా ఈ మైక్రోసాఫ్ట్, ఇది యాక్చువల్‌గా మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్ అనమాట. వాడు మైక్రోసాఫ్ట్ వాడు అడ్వాన్స్‌గా ఆలోచించి ఈ విధంగా, ఇప్పుడు ఈ చార్ట్ ఒకసారి చూసినట్టయితే ఇది ఎంప్లాయీ అనాలిసిస్ రిపోర్ట్ చార్ట్. జస్ట్ అంటే ఒక ఎండీకి కావాల్సిన డేటా, టోటల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు డిపార్ట్మెంట్ వైజ్, ఇందులో టోటల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు డిపార్ట్మెంట్ వైజ్, అండ్ జాబ్లో ఏ జాబ్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇక్కడ వచ్చేసి ఏ బ్రాంచ్కి, ఏ డిపార్ట్మెంట్కి నేను ఎక్కువ శాలరీ ఎంత ఇస్తున్నాను, ఆ టోటల్ శాలరీ అది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పెయిడ్. మనం ఏం చేస్తున్నామంటే మనకి ఇలాంటి డేటా ఇస్తాడనమాట ఎక్సెల్ షీట్లో. ఈ డేటాతో మనం ఈ రిపోర్ట్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకేనా. మెయిన్‌గా దీంట్లో వచ్చేసి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ దిస్, దాని గురించి మాట్లాడుతున్నాము. ఇది ఒక పవర్ బిఐ అనేది రిపోర్టింగ్ టూల్. ఇది జస్ట్ మనం ఏం చేస్తామంటే రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాం దీన్ని యూజ్ చేసుకొని. అది ఎలా చేస్తాము అంటే బై యూజింగ్, దీంట్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. గెట్ డేటా, కనెక్ట్ సోర్సెస్, ఇవన్నీ దాంట్లో ఉన్న ఆప్షన్స్, ఫీచర్స్ అవన్నీ. సో వీటిని యూజ్ చేసుకునేసి మనం ఇలా ఉన్న డేటాని, ఎక్సెల్‌లో ఉన్న డేటాని ఎక్సెల్ డేటా నుంచి పవర్ బిఐలోకి తీసుకొచ్చి ఈ విధంగా రెడీ చేస్తాం. మనకు దీనికోసమని మనం ఎక్కువ కోడింగ్ రాసేది అవసరం లేదు. అలా అనేసి పెద్ద పెద్ద ప్రోగ్రామింగ్స్ అంట, లేదంటే వగైరా మనం రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్‌గా మనం ఏం చేస్తున్నామంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ వస్తాం. జస్ట్ అక్కడ ఎక్సెల్ డేటా మనం కనెక్ట్ చేస్తాము. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇందులో వచ్చేసి 3 పార్ట్స్ ఉంటాయి పవర్ బిఐలో. పవర్ బిఐ డెస్క్‌టాప్ అంటే ఇది ఓన్లీ మన సిస్టమ్‌లో మాత్రం ఇన్‌స్టాల్ అవుతుంది. పవర్ బిఐ సర్వీస్ అనమాట. ఈ పవర్ బిఐ సర్వీస్ ఎందుకు వాడతామంటే మన సిస్టమ్‌లో ఒక రిపోర్ట్ డెవలప్ చేసి అది మనం పబ్లిష్ చేసిన తర్వాత ఆ క్లయింట్ అనేవాడు, అంటే ఎండీ అనేవాడు, కాలేజ్ డేటా, ఇది కాలేజ్ డేటా కదా, ఈ కాలేజ్ డేటా ఎక్కడుండైనా అన్నది చూసుకోగలుగుతాడు. దీంట్లో వచ్చేసి 3 టూల్స్ ఉంటాయి. 3 టూల్స్: పవర్ బిఐ డెస్క్‌టాప్, పవర్ బిఐ సర్వీస్, పవర్ బిఐ మొబైల్ యాప్. మనము మోస్ట్‌లీ వర్క్ చేసేది పవర్ బిఐ డెస్క్‌టాప్ మీద వర్క్ చేస్తాం. దీనికోసం మనం పెద్దవేమి క్వారీస్ ఏం రాయం అవసరం లేదు. జస్ట్ సింపుల్ ఫార్ములాస్ అయితే ఉంటాయి. మనకి అక్కడ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను పెట్టాను కదా, గెట్ డేటా, కనెక్ట్ సోర్సెస్, పవర్ క్వారీ, పవర్ పివట్, పబ్లిష్, అవి ఎలా యూజ్ చేయాలి. సో గెట్ డేటా ఏ విధంగా తీసుకోవాలి, గెట్ డేటా అంటే డేటాను మనం పుల్ చేసుకోవడం, ఒక దాని నుంచి పుల్ చేసుకోవడం. అది ఈ కనెక్ట్ సోర్సెస్ అంటే మనం ఎక్సెల్ అనేది ఒక సోర్సు, ఎస్క్యూ సర్వర్ ఒక సోర్సు, అది డేటాబేస్, ఎక్సెల్ సర్వర్ ఒక డేటాబేస్. అవన్నీ అట్లా డిఫరెంట్ ఒరాకిల్, అలా పెద్ద ఉంటాయి. సో మనం ఏం కోడింగ్ రాయట్లేదు ఇక్కడ. మనం ఈజీగా వితౌట్ కోడింగ్ నాలెడ్జ్ అండ్ వి జస్ట్, అంటే బేసికల్‌గా మనం చెప్పాలంటే జస్ట్ మౌస్ ఓవర్‌తో పని ఉంటుంది అంతే. లిమిటెడ్, జస్ట్ ఎలా చెప్పాలంటే జస్ట్ లిమిట్ క్వెరీస్ ఉంటాయి. అంటే సింపుల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్‌లో మనం యూజ్ చేస్తాం కదా ఫార్ములాస్.
టోటల్ అమౌంట్ కోసం సమ్ అని క్లిక్ చేసుకుంటాం, మన టోటల్ అమౌంట్ ఇస్తాం. జస్ట్ సింపుల్ ఫార్ములాస్ ఉంటాయి. ఎక్సెల్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఈజీ, క్రియేట్ చేయడము ఈజీ, యాజ్ వెల్ యాజ్ మనము ఒక క్లయింట్ అంటే ఎవరైతే మనకి ఎండి ఉన్నాడు కదా, తను చూసుకునే దానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కనెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత వచ్చేసి పవర్ క్వరీలోకి పోతాం. ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఏదైనా ఇక్కడ ఇంకోటి ఏమంటే పవర్ బైలో మనం ఒరిజినల్ డేటా మనం చేంజ్ చేయలేం అనమాట. వాడు ఒరిజినల్ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్లో ఈ డేటా ఇచ్చినాడంటే మనం దీన్ని మోడిఫై చేయడానికి కానీ ఏం కానీ మనం చేయలేం, కానీ మనం అనలైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా చేస్తామంటే ఈ శాలరీ ఉంది కదా, ఈ శాలరీ నేను 15,000 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకంతా గ్రీన్ సింబల్ ఇవ్వాలి, 15,000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకంతా రెడ్ సింబల్ ఇవ్వాలి, అలా చేసుకోవచ్చు. ఓకేనా, అది నెక్స్ట్ ఈ డిపార్ట్మెంట్ కలర్ అలాంటి చేసుకోవచ్చు, కానీ మనం ఒరిజినల్ డేటా మాత్రం చేంజ్ చేయలేం దీంట్లో. మనకు కావాలంటే దీంట్లో ఇవి కావాలంటే టాప్ 10 తీసుకోవచ్చు, అలా తీసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ ద డెమో. అసలు ఏం లేదు, కనెక్ట్ చేసుకునేస్తాము. దీంట్లో పవర్ క్వరీకి వెళ్తాము. ఇక్కడ కొన్ని చార్ట్స్ ఉంటాయి, ఈ టైప్ చార్ట్స్ అన్ని ఒక 26 చార్ట్స్ ఇన్బుల్ట్ ఉంటాయి. కస్టమ్ విజువల్స్ మన డిఫరెంట్ చార్ట్స్ అన్ని ఉంటాయి. ఆఫ్టర్ చార్ట్స్ అన్ని అయిపోయిన తర్వాత మనం నీట్గా సెటప్ చేసి పబ్లిష్ చేస్తాం. అది ఎలా చేస్తారో మొత్తం అని చెప్తాను నేను, స్టెప్ బై స్టెప్ ఒకటి చెప్తాను. అది ఫస్ట్ నేను మీ అందరికీ ఒక డెమో వీడియో లాగా చూపిస్తాను అనమాట, ఎలా చేయాలి అసలు రిపోర్ట్. ఇది చూసేదానికి ఏమో జస్ట్ చాలా సింపుల్ డేటా. ఇది వర్క్ లెవెల్కి వెళ్ళే కుదిరికి డిఫరెంట్ ఉంటాయి, కానీ ఫార్మాట్ మాత్రం సేమ్, ఇదే ఫార్మాట్ యూజ్ చేస్తాం. వర్క్ లెవెల్లోకి వెళ్ళినా కూడా ఇదే ఫార్మాట్ మనం యూజ్ చేసే కనెక్టింగ్ కానీ లేదంటే గెట్ డేటా కానీ సేమ్ ఫార్మాట్ యూజ్ చేస్తాం వర్క్ లెవెల్లో కూడా. కానీ ఇది ఇక్కడ మాత్రం నేను డెమో చేసి చెప్తున్నాను కాబట్టి ఈఎంపీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ 2 టేబుల్స్ ఉన్నాయి. ఈఎంపీ టేబుల్స్ అంటే ఇక్కడ వాళ్ళు ఎంప్లాయీస్ అనమాట. ఎంప్లాయీస్ అంటే కాలేజీలో వర్క్ చేసే టీచర్స్, క్లర్క్లు, వాచ్మ్యాన్లు వాళ్ళంతా ఇక్కడ ఉంటారు. ప్రిన్సిపల్ కూడా వన్ ఆఫ్ ది ఎంప్లాయీ ఇన్ కాలేజ్, ల్యాబ్ అసిస్టెంట్ వాళ్ళంతా ఉంటారు. సో మనకి ఏం కావాలంటే ఒక ఎండి అనే అతనికి, ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ అనే సీఏ ఏం కావాలంటే ఇంత డేటాని చదువుకోవడానికి కానీ చూసుకోవడానికి కొంచెం కష్టం కాబట్టి ఇట్లా మనం ఏం చేస్తామంటే ఈ చార్ట్లో చూపిస్తాం. సో ఎంప్లాయీస్ ఇంతమంది ఉన్నారు, ఎంప్లాయీస్ ఇంతమంది ఉన్నారు అనేసి మనం చూపిస్తాం అనమాట. ఈ ఒక్క దాంట్లో మనం చూపించేస్తున్నాం ఎంత డేటాని. ఇక్కడ ఎక్సెల్లో ఉన్న అన్ని డేటాని కలుపుకొనేసి ఇక్కడ జస్ట్ ఈ ఒక్క దాంట్లోనే మనం చూపించేస్తున్నాం. టోటల్ 3 మెంబర్స్ ఆఫ్ టోటల్ డిపార్ట్మెంట్లు వచ్చేసి 3 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. టోటల్ ఎంప్లాయీస్ వచ్చేసి 14 మంది ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి టోటల్ జాబ్స్ వచ్చేసి 5 జాబ్స్ అనమాట. అంటే ఎలా ఇక్కడ మనం చూసినట్టయితే జాబ్స్ ఉన్నాయి కదా, ఒక నిమిషం, ఇక్కడ చూసినట్టయితే జాబ్స్ ఉన్నాయి కదా, 5 జాబ్స్ అంటే క్లర్క్, జూనియర్ టీచర్, సీనియర్ టీచర్, నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ అసిస్టెంట్, ప్రిన్సిపల్, అలా 5 జాబ్స్ అనేసి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి టోటల్ కమిషన్ వాళ్ళకి. దీంట్లో ఇక్కడ చూసినట్టయితే టోటల్ శాలరీ వాళ్ళకి ఎంతెంత శాలరీ ఇస్తున్నాము, ఎంతెంత శాలరీ పే చేస్తున్నారు ఒక్కొక్కరికి అది ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ కమిషన్లు ఏమైనా ఇస్తున్నామా వాళ్ళకి. కొంతమంది అయితే బాగా పని చేస్తే కమిషన్ యాడ్ చేస్తారు కదా, అలా వాళ్ళ కమిషన్ కాలం అది. అలా మనకి టోటల్ కమిషన్ ఎంత ఉంది 2. నెక్స్ట్ టోటల్ పేడ్, ఈ కమిషన్ ప్లస్ ఈ 2 చేసుకుంటే ఇది వస్తుంది. ఓకేనా, జస్ట్ ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి మీకు అది వర్క్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఇది యాక్చువల్ అన్నమాట పవర్ బై డెస్క్టాప్. ఇది యాక్చువల్గా ఏముండదు. మనం కానీ చూసినట్టయితే జస్ట్ నాకు స్క్రీన్ కనిపిస్తా అంటే ఎవరో ఒకరు ఎస్ అని మెసేజ్ పెడతారా? నా స్క్రీన్ కనిపిస్తా అంటే ఎవరికొకరైనా మెసేజ్ పెట్టండి ఎస్ అని. కనిపిస్తుంది నీట్గా. ఓకే, యా, థ్యాంక్ యూ. యా, ఇది వచ్చేసి వర్క్ స్పేస్ అనమాట. మనం చేసే వర్క్ అంతా దీంట్లోనే ఉంటుంది. 90% మనం యూజ్ చేసే వర్క్ అంతా దీంట్లోనే, డెస్క్టాప్లో మనం చేస్తాం. జస్ట్ మనం ఏదైనా ఉంటే వన్స్ రిపోర్ట్ కంప్లీట్ అయిపోతే పబ్లిష్ చేయడం కోసం మాత్రమే యూజ్ చేస్తాం. అది ఎలా చేస్తాం నేను చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఎక్సెల్ షీట్ మీకు చూపిస్తున్నాను. 1 సెకండ్. ఇది యాక్చువల్గా అనమాట. ఓకేనా, ఇప్పుడు కిరణ్ అనేవాడు సీఈఓ. ఫర్ ఎగ్జాంపుల్ నేను కిరణ్ అని మీరు ఫీల్ అవ్వకండి, మీరు ఈడేంటావా సీఈఓ అనేసి, జస్ట్ చెప్తున్నా నేను.
ఫర్ ఎగ్జాంపుల్ సిఇఓ ఆర్ ఎండి అని అనుకోండి, సిఇఓ అని అనుకోండి. తనకి ఏం చేయాలంటే ఓకే, ఇది ఓకే 14 పేజీలు 14 రోస్ ఉన్నాయి కాబట్టి ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఇలాంటివి 1,00,000 2,00,000 అలా ఉంటే సో మనకు అనలైజ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది కదా. సో అందుకోసం అనేసి వాడు మైక్రోసాఫ్ట్ వాడు ఏం చేశాడంటే ఇట్లా సింపుల్గా ఇలా క్రియేట్ చేశాడు ది పవర్ బై డెస్క్టాప్ అనేది. దీంట్లో కంపేర్ చేసుకుంటే ఎక్సెల్ కానీ దాంట్లో కొంచెం తక్కువ ఉంటాయి. అదే ఫీచర్స్ కొన్ని చెప్తాను నేను. ఎక్సెల్కి దానికి దీనికి మధ్య డిఫరెన్స్ ఏంటి అవన్నీ ఏం చెప్తాను. సో ఇప్పుడు చూసినట్టయితే ఇది ఎంప్లాయీ టేబుల్ అనమాట. సో ఎంప్లాయీ టేబుల్లో ఏమేమి ఉంటాయి? ఎంప్లాయీ నెంబర్, ఇది ఐడి, వాళ్ళ ఐడి నెంబరు, వాళ్ళ నేము స్మిత్, అలెను, వర్డ్, జాన్సన్, బ్రేక్, కింగ్, వీళ్ళంతా ఎంప్లాయీస్ అనమాట. వీళ్ళు ఇక్కడ వాళ్ళ జాబ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు, హైర్ డేట్ ఏ రోజు జాయిన్ అయ్యారు, వాళ్ళ శాలరీ ఎంతెంత శాలరీ వాళ్ళకి ఎంత పే చేస్తున్నాము, కమిషన్ ఏమైనా కమిషన్ యాడ్ చేస్తున్నామా, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్, ఇది ఒక టేబుల్ ఏ డిపార్ట్మెంట్. ఇది వచ్చేసి ఎంప్లాయీ టేబుల్. ఇక్కడ సెకండ్ వచ్చేసి డిపార్ట్మెంట్ టేబుల్ అనమాట. సో ఇప్పుడు నేను డెమోలోకి వెళ్ళిపోతాను. ఇది ఎక్సెల్లో ఉన్న డేటా ఇది. సో నేను పవర్ బీలోకి వెళ్తున్నాను. జస్ట్ సింపుల్గా పవర్ బీలో నేను వెళ్ళేసి ఇక్కడ గెట్ డేటా అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడన్నా మనం గెట్ డేటా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇక్కడికైనా వెళ్ళి తీసుకోవచ్చు అనమాట గెట్ డేటా. జస్ట్ సింపుల్గా మనం ఏం ప్రోగ్రామ్ ఏం రాయట్లేదు. జస్ట్ ఏం చేస్తున్నాను అంటే జస్ట్ సింపుల్ ఇక్కడ ఎక్సెల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆ టేబుల్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈఎంపీ అండ్ డిపార్ట్మెంట్ టేబుల్ నాకు కావాల్సిన టేబుల్. ఈ ఎక్సెల్ వచ్చేసి దాంట్లో సేవ్ అయింది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఈఎంపీ డిపార్ట్మెంట్ టేబుల్, ఓకే చేస్తున్నాను. ఆ డేటా మొత్తము దీనికి వస్తుంది అనమాట. మనం ఏదైతే ఎక్సెల్లో తీసుకున్నాం ఈ డేటా ఉంది కదా, షీట్ 1 షీట్ 2, ఈ రెండు కలిపి దీంట్లోకి వస్తాయి. 1 సెకండ్, ఇట్ ఈస్ లోడింగ్. సిస్టమ్ పర్ఫార్మెన్స్ కొంచెం స్లోగా ఉంటే లోడింగ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ మంత్ అప్డేట్ చేస్తూనే ఉంటాడు దీన్ని, పవర్ బై డెస్క్టాప్ని మనం ఎవ్రీ మంత్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చేసింది, ఇది ఈఎంపీ టేబుల్ మన డేటా ఎక్సెల్లో తీసుకున్నది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సెలెక్ట్ చేసుకున్నాం టేబుల్, సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబరు అవన్నీ నేమ్ డేటా మనం సెలెక్ట్ చేసుకున్న టేబుల్ షీట్ కరెక్టా కాదా మనం చెక్ చేసుకుని డేటా ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ఈఎంపీ టేబుల్ ఇదన్నమాట ఇది. సో ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్స్ వాళ్ళ అవన్నీ ఉంటాయి ఇక్కడ. సో మనం ఈ డేటా చూసుకోవాలన్నమాట, ఇది కరెక్ట్గా ఉందా లేదా. ఓకే, నాకైతే కరెక్ట్గా ఉందని నేను టిక్ కొట్టేస్తున్నాను. ఇక్కడ ట్రాన్స్ఫర్ మనం డైరెక్ట్ లోడ్ చేసుకోవచ్చు, కానీ మనకు డైరెక్ట్గా లోడ్ చేసుకున్నామంటే కొన్ని ఆప్షన్లు మిస్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది కదా, ఇది యాక్చువల్గా కాలం నేమ్ అది, కానీ ఇక్కడ రోగా యాడ్ అయిపోతుంది అనమాట. సో అందుకోసం అనేసి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనేది పెట్టాడు. అది స్టేజ్ వచ్చేసి ఈ నిమిషం ఇక్కడ ఇప్పుడు నేను ఈ స్టేజ్ కంప్లీట్ అయిపోయినాను, నెక్స్ట్ ఈ స్టేజ్ కంప్లీట్ అయిపోయినాను, నెక్స్ట్ ఈ స్టేజ్కి వెళ్తున్నాను. ఇప్పుడు దీన్ని పవర్ కోర్ స్టేజ్ అంటారు. నేను స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ క్లాస్లో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అసలు ఏంది ఇది పవర్ కోర్ లెవెల్ అనమాట. దీంట్లో మన డేటా ఎలా ఉంటుందో ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏమంటే గెట్ డేటాలో చాలా ఇక్కడ సోర్సెస్ అంటే, సోర్స్ అంటే తెలుసు కదా, సోర్స్ అంటే ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసాను చూడు, ఎక్సెల్, ఎస్క్యూఎల్ సర్వర్, అనాలిసిస్ సర్వీస్, టెక్స్ట్ అండ్ సిఎస్వి ఫైల్, వెబ్. మనం ఆన్లైన్ కూడా ఫేస్బుక్లో ఎంతమంది మన ఫ్రెండ్స్ ఉన్నారు అవి కూడా అనలైజ్ చేసుకోవచ్చు ఇక్కడ యూస్ చేసుకునేసి, వెబ్ యూస్ చేసుకునేసి మనం జస్ట్ టేబుల్ సెలెక్ట్ చేసుకుని మన ఫేస్బుక్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో అంతా చేసుకోవచ్చు. ఓకే, అది ఎనీవేస్ అది మన ఫ్యూచర్లో చెప్తాను, నెక్స్ట్ చెప్తాను. ఇది యాక్చువల్గా ఈఎంపీ టేబుల్ డేటా. ఇక్కడ వచ్చినట్టయితే ఇక్కడ యాక్చువల్గా అయితే ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ నేమ్, డి నేమ్ ఫస్ట్, ఇది రో అనమాట ఇది. సో ఇది యాక్చువల్ కాలం నేమ్స్, ఇది డిపార్ట్మెంట్ నెంబరు, డిపార్ట్మెంట్ నేము, లొకేషన్ నుంచి కాలం నేమ్, కానీ ఇది రోగా యాడ్ అయిపోయింది. జస్ట్ నేను సింపుల్గా యూజ్ ఫస్ట్ హెడర్ వాడితే పైకి వెళ్ళిపోయింది. ఓకే, అది హెడర్గా పైకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ రోస్ వస్తాయి, ఏ బీసీ అని డిపార్ట్మెంట్లు, ఏ వచ్చేసి ఈసీఈ, బి వచ్చేసి మెకానికల్, సి వచ్చేసి త్రిబుల్. ఇది ఏ బ్లాక్, బి బ్లాక్ అనేది అది లొకేషన్ అనుకో, బ్లాక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్లో ఉంది, కింద వచ్చేసి ఏ బ్లాక్ అనుకో, పైన బి, సి అలా అనుకో, ఇవంతా. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఎంప్లాయీస్. ఈ రిక్వైర్మెంట్ ఏమంటే ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వస్తే నేను ఎండి కదా, ఎండి రిక్వైర్మెంట్ ఏంటంటే నా కాలేజీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ టోటల్ ఎంప్లాయీస్ అనుకోండి. నేను టోటల్ని టీఎల్ అని పెట్టుకుంటున్నాను, లేదంటే యాష్ టీఎల్ అని కొంచెం కష్టం అవుతుందేమో, ఇద్దరు ఉన్నాను. టోటల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, టోటల్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే, టోటల్ శాలరీ నేను ఎంత వాళ్ళకి పే చేస్తున్నాను,
టోటల్ శాలరీ ఎంత పే చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి టోటల్ కమిషన్ ఏమైనా యాడ్ చేస్తుంటే కమిషన్ నేను టోటల్ పెయిడ్ అనమాట. ఇవి జస్ట్ ఇవి వచ్చేసి వాడి సీఈఓకి రిక్వైర్మెంట్, ఎంతమంది ఉంటారు, ఎన్ని ఎన్ని చేస్తున్నాం అంతే. ఇది వాడి రిక్వైర్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఓకే అయిపోయింది, నీట్గా సెటప్ చేసుకున్నాము. డేటా టైప్ ఉంటుంది, ప్రతి ఒక్క దానికి ఒక డేటా టైప్ అయినా ఉంటాయి. మనం అది ఫ్యూచర్లో నేను చెప్తాను ప్రతి ఒక్కటి ఎన్ని ఆ డేటా టైప్స్ ఏంటి అవన్నీ. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళామంటే ఆటో డేటా టైప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం మిస్ అయిపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి రెండు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది టెక్స్ట్ కానీ ఉన్నింది అనుకోండి, ఫ్యూచర్ ఇఫ్ ఇన్ కేస్ మీరు తీసుకున్న డేటా టెక్స్ట్లో కానీ ఉన్నింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్లో ఉన్నింది ఇది ఏబిసి, ఇది కానీ ఒకటి రెండు, ఇది నెంబరు. సో నేను ఏం చేస్తానంటే ఒకటి సెలెక్ట్ చేసుకున్నా, అన్ని సెలెక్ట్ చేసుకున్న కాలంని ఒకటి చేంజ్ చేసుకోవచ్చు. అన్ని సెలెక్ట్ చేసుకుని అన్ని డేటా కొట్టినానంటే ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయి అనమాట. టెక్స్ట్ ఉంటే ఒకటి రెండు ఉన్నాయి కాబట్టి టెక్స్ట్ చూపిస్తుంది, నేమ్స్ ఉన్నాయి కాబట్టి ఏబిసి చూపిస్తుంది, ఒకవేళ ఇక్కడ డేట్ ఉంది కాబట్టి డేట్ టేబుల్, ఇది డేట్ టేబుల్ అంటారు అనమాట దీన్ని, డేట్. ఓకే, ఈ శాలరీ అమౌంట్ చూపిస్తుంది. మనకి ఇక్కడ కావాలంటే శాలరీ కావాలంటే కరెన్సీ కావాలంటే పెట్టుకోవచ్చు, మనం సెటప్ చేసుకోవచ్చు. అది ఎట్లా నేను ఫ్యూచర్లో చెప్తాను. నేను ఇక్కడ ఉంది కదా హోల్ నెంబర్, ఐ థింక్ యా హైదనా, సారీ నేను రికార్డ్ చేసిండేది మళ్ళీ పంపిస్తాను. యాక్చువల్గా ఇది వాడు కంపెనీ వాడు పంపించిన డేటా అనమాట. ఇది ఈఎంపీ టేబుల్ అనేది ఈఎంపీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ అని 2 టేబుల్స్ అనేవి ఉంటాయి. యాక్చువల్గా ఇది వాడు డేటా ఇస్తాడు వాడు, మనం ఏం చేస్తామంటే ఈ రిపోర్ట్ క్రియేట్ చేస్తాం. వాడు ఇలా ఒక నిమిషం, వాడు ఇలా డేటా పంపిస్తాడు, మనం ఈ రిపోర్ట్ క్రియేట్ చేస్తాము. అది ఇక్కడ ఇంతసేపు వర్క్ ఎగ్జాంపుల్ చేసింది. దానికి డేటా తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ అని అప్లై చేస్తాం అనమాట. మనం ఇక్కడ ఏమైతే చేంజ్ చేస్తామో అవన్నీ చేంజ్ అయిపోతాయి. అవన్నీ చేంజ్ అయిపోయేసి ఇక్కడికి వస్తాయి అనమాట. ఇది వర్క్ స్టేషన్, ఇక్కడికి వస్తాయి. ఇంతకుముందు మనం డేటా టైప్ అవన్నీ చేసిన దాన్ని పవర్ క్వరీ అంటారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది పవర్ క్వరీ, మనం ఇప్పుడు పవర్ క్వరీ కంప్లీట్ అయిపోయింది. ఈ పవర్ పివోట్ నెక్స్ట్ వచ్చేది మనకు పవర్ పివోట్లోకి వస్తాం. పవర్ పివోట్లో ఏమేమి ఉంటాయంటే ఆప్షన్లు ఏమేమి ఉంటాయంటే లోడింగ్ అవుతూ ఉంటుంది, డేటా మొత్తం మన ఎక్సెల్లో ఉన్న డేటా మొత్తం ఇక్కడ తీసుకుంటుంది అనమాట. ఎక్సెల్లో ఉన్న డేటా మొత్తం ఇక్కడ తీసుకుంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ డేటా చూపిస్తుంది కదా, ఇక్కడ వ్యూస్ అనమాట. ఇది వర్క్ స్టేషన్. ఇక్కడ మనకి ఏ చార్ట్లు కావాలో ఆ చార్ట్లు అన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మన టేబుల్స్ నేమ్స్, ఫీల్డ్స్ అంటే మన టేబుల్స్ నేమ్స్ ఉంటాయి. ఇక్కడ దీన్ని కొంచెం స్క్రోల్ డౌన్ చేసినామంటే ఇక్కడ ఫీల్డ్ నేమ్, డిపార్ట్మెంట్ నెంబరు, డీ నేము, లొకేషన్ అవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చినట్టయితే కమిషన్ ఒక ఎంత అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు హియర్, దీన్ని వ్యూస్ అంటారనమాట. ఈ మూడింటిని నేను ఫ్యూచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రిపోర్ట్ వ్యూ అంటే ఏంది, ఇది డేటా వ్యూ అంటారు, దీన్ని మోడలింగ్ అంటారు. ఫస్ట్ మనం ఇది కంప్లీట్ అయిపోగానే ఫస్ట్ మనం ఒకసారి పవర్ క్వరీ కంప్లీట్ అయిపోయింది అనుకో, క్లోజ్ అని అప్లై చేసిన తర్వాతనే ఇమీడియట్గా ఈ జాయింట్కి వచ్చి రావాలన్నమాట. ఈ జాయింట్కి వచ్చి యాక్చువల్గా ఇది మామూలు ఆటోమేటిక్ క్రియేట్ అయింది, కొన్నిసారి ఇక్కడ క్రియేట్ అవ్వదు. అప్పుడు మనం ఏం చేయాలంటే క్రియేట్ చేసుకోవాలన్నమాట. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్రియేట్ కాలేదు అని అనుకోండి, ఇప్పుడు అయిపోయింది, ఆటోమేటిక్గా అయిపోయింది, కానీ ఇఫ్ ఇన్ కేస్ క్రియేట్ కాలేదు అని అంటే మనం ఈ టేబుల్స్ ఉన్నాయి కదా, ఈ టేబుల్స్, సో దీంట్లో మ్యాచ్ అయ్యే కాలము, దీంట్లో మ్యాచ్ అయ్యే కాలం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. జస్ట్ సింపుల్గా ఇక్కడి నుంచి ఇక్కడ దీనిపై ట్రాక్ చేసినామంటే, సో ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది, ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇక్కడ నేమ్ సేమ్గా ఉండకపోయినా పర్లేదు, డేటా టైప్ డేటా మాత్రం సేమ్గా ఉండాలి. డేటా టైప్ అంటే అది నెంబర్ అయితే నెంబరే ఉండాలి, నేమ్ అయితే నేమే ఉండాలి, నేమ్ అండ్ నెంబర్ కూడా మిక్స్ అయ్యి ఉంటాయి, అదే మ్యాటర్. నెక్స్ట్ జస్ట్ సింపుల్గా ఇలా క్రియేట్ చేస్తాం. ఇది ఫస్ట్ చెప్పండి, రిలేషన్షిప్ క్రియేట్ చేస్తాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సగం మనకు రిపోర్ట్లో మిస్టేక్ వచ్చేది అంతా ఇదే అనమాట. సో ఇక్కడ వచ్చేసి రిలేషన్షిప్ ఓన్లీ దీన్ని సింగిల్ అంటారు, నేను మల్టీగా చేంజ్ చేస్తున్నాను. అది ఎందుకు చేంజ్ చేస్తున్నాను నేను మళ్ళీ చెప్తాను మీకు, చాలా ఉన్నాయి ఇందులో. మనం ఇప్పుడు చేసేదంతా పవర్ పివోట్లో చేస్తున్నాము. సో జస్ట్ సింపుల్గా ఇక్కడికి వెళ్తున్నాను నేను, డేటా వ్యూ. సో ఇక్కడికి ఏం చేస్తానంటే వాడే రిక్వైర్మెంట్ అడిగారు కదా, ఇక్కడ రిక్వైర్మెంట్ టోటల్ ఎంప్లాయీస్, టోటల్ జాబ్స్, టోటల్ శాలరీ అండ్ టోటల్ కమిషన్. నేను దీన్ని కాపీ చేసుకునేస్తున్నాను, మళ్ళీ పొద్దునకులు దీంట్లోకి వచ్చి కన్ఫ్యూజ్ చేయలేకుండా.
just here. సారీ, ఇది వారి రిక్వైర్మెంట్ అనమాట. ఎవరైతే ఎండి అనేది తన రిక్వైర్మెంట్ ఏమనేసి టోటల్ ఎంప్లాయీస్ కావాలి, టోటల్ జాబ్స్ కావాలి, టోటల్ శాలరీ కావాలి, టోటల్ కమిషన్ కావాలి, టోటల్ పెయిడ్ ఎంత పే చేస్తున్నాను. మామూలుగా అయితే మనకి ఎక్సెల్లో టోటల్ అమౌంట్కి ఎలా కనుక్కుంటాము, సేమ్ ఇక్కడే ఇక్కడ క్యాలిక్యులేట్ కాలం అనే మెజర్స్ అని ఉంటాయి. సో క్యాలిక్యులేట్ కాలం అంటే మెజర్స్ అంటే ఏం లేదు, క్యాలిక్యులేట్ కాలం అనేది మెజర్ అంటే ఏం లేదు, జస్ట్ ఓన్లీ ఫర్ సింపుల్. అంటే మనం టోటల్ సమ్ అని కింద ఎట్లా వేసుకుంటాము, ఇక్కడ కూడా సేమ్ క్యాలిక్యులేట్ మెజర్ ఏడైనా తీసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. అసలు క్యాలిక్యులేట్ మెజర్ అంటే ఏం లేదు, మనం ఏదైతే ఇక్కడ మనం ఇస్తాం కదా, టోటల్ శాలరీ, సారీ టోటల్ ఎంప్లాయీస్ అనుకోండి ఫస్ట్ ఇది. సో టోటల్ ఎంప్లాయీ ఎలా కనుక్కుంటాము, మనకి ఏదైతే కూడా దాన్ని కౌంట్ చేస్తాం అనమాట. ఏవైతే ఎంప్లాయీ ఐడీస్ ఉన్నాయో వాటిని కౌంట్ చేసుకుంటాం. ఓకేనా, ఎంప్లాయీ ఐడి అంటే ఈఎన్ఓ నెంబర్ కాబట్టి ఇవన్నీ ఎంప్లాయీ ఐడీస్ అనుకున్నాం అంటే దీన్ని కౌంట్ చేస్తాం. సో ఇది మనకి క్రియేట్ అయిపోతుంది. మనం చూసినట్టయితే దీంట్లో డిఫరెన్స్ చూపిస్తుంది అనమాట. మెజర్కి ఒక చిన్న ఫోన్ లాగా యాడ్ అవుతుంది. ఓకే, జస్ట్ సింపుల్గా మనం దీన్ని కార్డ్ ఒకటి తీసుకుందాం. ఇది కార్డ్స్ అంటారు, కార్డ్ విజువల్ అంటారు అనమాట దీన్ని. చూసారా 14 ఎంప్లాయీస్ ఉన్నారు మన దాంట్లో. ఎంతమంది ఉన్నారంటే 14 ఎంప్లాయీస్ ఉన్నారు. సో మనం ఒక మెజర్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ రెండో మెజర్ ఏంటిది, టోటల్ జాబ్స్. జస్ట్ సింపుల్గా ఇక్కడ సారీ ఈ కాలం వచ్చింది, అక్కడ వెళ్ళిపోతుంది, డబుల్ క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఎప్పుడు రాంగ్గా సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ మెజర్ ఇక్కడైనా తీసుకోవచ్చు, అక్కడైనా తీసుకోవచ్చు. ఇక్కడ టోటల్ మెజర్ వచ్చే కుదిరికి ఏమని ఇస్తామంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, టోటల్ జాబ్. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే కౌంట్ ఇస్తున్నా. కౌంట్ ఇచ్చేసి ఇక్కడ ఏం చేస్తానంటే కాలం నేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఏది, జాబ్. ఎక్కడది, సో ఆ కాలం నేమ్ యాడ్ ఉందో ఇక్కడ చేసుకోవచ్చు, లేదు సింపుల్గా ఇక్కడ మనం జాబ్ అని కూడా సెర్చ్ చేయొచ్చు. జాబ్ అని సెర్చ్ చేసినట్టు జాబ్ వస్తుంది. జస్ట్ ఊరికి ట్యాప్ ప్రెస్ చేసినామంటే ట్యాప్ పక్క వెళ్ళిపోతాయి అనమాట అది. ఓకే, ఇక్కడ ఇచ్చేసినప్పుడు మనకు స్మాల్ మిస్టేక్ ఎక్కడ చూపిస్తుంది, ఎర్రర్ చూపిస్తుంది. అది ఎందుకో చెప్తాను నేను. సో మనకు ఉండేది జాబ్స్ ఎన్ని ఉన్నాయి, జస్ట్ ఓన్లీ 5 ఉన్నది. ఒక నిమిషం, ఇక్కడ చూస్తే క్లర్క్, జూనియర్ టీచరు అండ్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ టీచరు, ల్యాబ్ అసిస్టెంట్, ప్రిన్సిపల్, ఓన్లీ 5 ఉన్నాయి. కానీ మనకి ఇక్కడ 14 చూపిస్తున్నాయి. ఎందుకంటే మనం ఏం చేసినాం మేడం, కౌంట్ చేసినాం. కౌంట్ అనేది ఏం చేస్తుందంటే టోటల్ ఈ రోస్ అన్నిటిని కౌంట్ చేసుకుంటుంది. ఓకేనా, ఈ రోస్ ఉన్నాయి కదా 14 రోస్ కౌంట్ చేస్తుంది అనమాట. మనం ఇక్కడ ఏం వాడాలంటే డిస్టింక్ట్ కౌంట్. ఐ థింక్ ఎవరైతే ఎక్సెల్లో చేసింటారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. డిస్టింక్ట్ అనే ఆప్షన్ ఏం చేస్తుందంటే యూనిక్ వాల్యూస్ యూజ్ చేస్తుంది అనమాట. సో ఇంతకుముందు నేను కౌంట్ తీసుకున్నాను, ఇప్పుడు డిస్టింక్ట్ కౌంట్ తీసుకుంటున్నాను. ఈ కౌంట్ నేను డిలీట్ చేస్తున్నాను అనమాట. సో జస్ట్ సింపుల్గా ఎంటర్ కొట్టానంటే వచ్చేస్తుంది. ఇక్కడికి వెళ్ళి చూసినామంటే మనకు 5 ఉంటాయి. ఇంతకుముందు ఎన్ని చూపించాయి, 14 చూపించాయి. ఎందుకంటే అక్కడ ఓన్లీ కౌంట్ వాడినా, ఇక్కడ ఓన్లీ 5. ఓకే, నెక్స్ట్ టోటల్ శాలరీ. సేమ్ టోటల్ శాలరీ ఎలా కనుక్కుంటామంటే జస్ట్ యూజ్ చేసి జస్ట్ సింపుల్గా మెజర్ తీసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి టోటల్ శాలరీ ఈక్వల్ టు సమ్. ఇక్కడ మనం ఏం చేస్తాం, టోటల్ సమ్ చేయాలి. సమ్ చేసి ఆ టేబుల్ నేమ్ ఏది, ఈఎంపీ టేబుల్ కదా. సో మనం ఈఎంపీ టేబుల్ కొట్టి దీంట్లో ఆ శాలరీ యాడ్ ఉందో, కాలం యాడ్ ఉందో కాలం సెట్ చేసుకోవాలి. యాక్చువల్గా ప్రాసెస్ ఇది, దీని సింటాక్స్ ఇది అనమాట. ఇది ఈ డాక్స్ కూడా నేను చెప్తాను. ప్రతి ఒక్కటి అరౌండ్ 260 డాక్స్ ఉన్నాయి. అంటే ఫార్మాస్, దీని అంటే డాక్స్ అంటారు అనమాట. ఇవి మామూలుగా అయితే ఆ ఫార్మాట్ 260 ఫార్మాస్ ఉన్నాయి. 260 అవసరం లేదు కానీ అట్లీస్ట్ 50 ఉంటే చాలు అనమాట.
టోటల్ శాలరీ ఎంత ఇది ఐ థింక్ కేలో ఉంటుంది అని తెలిసి 2,90,000 కే అంటే 1000 అనమాట ఇది. సో మనకి ఎగ్జాక్ట్ వాల్యూ కావాలంటే టేబుల్ తీసుకున్నామంటే టేబుల్లో వాల్యూ వస్తుంది ఎగ్జాక్ట్గా. సో అంటే ఎగ్జాక్ట్గా వాల్యూ ఇది. సో చిన్నదిగా చూపిస్తుంది. మనం ఇక్కడికి వెళ్ళి ఫార్మాట్లోకి వెళ్ళేసి చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట, పెద్దగా రావాలనేసి. ఇక్కడికి వెళ్ళామంటే ఇక్కడ వాల్యూ అనే ఆప్షన్ ఉంటుంది. కలర్ కూడా మనకి ఇవ్వచ్చు అనమాట. ఇక్కడికి వెళ్ళేసి చిన్నది కనిపిస్తుంది కాబట్టి నేను 20 ఇస్తాను నేను. ఇది ఓకే. నెక్స్ట్ కమిషన్. ఐ థింక్ కమిషన్ అది ఇంత ఎద్దులండి. టోటల్ డైరెక్ట్గా ఇది తీసుకునేద్దాం, టోటల్ పెయిడ్ తీసుకునేద్దాం. టైం అవుతుంది. సో జస్ట్ సింపుల్గా ఇక్కడికి వెళ్ళేసి సేమ్ అంతే. టోటల్ పెయిడ్ అంటే ఏం చేస్తాం మనము, సమ్ ఆఫ్ శాలరీ ప్లస్ కమిషన్ దాన్ని కలుపుకున్నామంటే టోటల్ పెయిడ్ వస్తుంది అనమాట. సమ్ ఆఫ్ శాలరీ ప్లస్ సమ్ ఆఫ్ కమిషన్. ఓకే. జస్ట్ ఇక్కడ టోటల్ పెయిడ్ కూడా వచ్చేసింది మనకు. ఓకేనా. 4M మీన్స్ 4 millions. ఇంక మిస్టేక్ ఏదో మిస్టేక్ జరిగింది అది. వన్ సెకండ్. ఇక్కడ మనం ఇంతకుముందు చేసాం కదా, ఆ మెజర్ కూడా తీసుకోవచ్చు అనమాట ఈ సమ్కి. ఫార్ములాస్లో ఇట్లా 260 ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. అది మనం చూసుకున్నామంటే చాలు, ఈజీగా ఇది అయిపోవచ్చు. 32,300 అనేది టోటల్. ఓకే. ఇది మ్యాటర్. మనకు ఇకి వాడు ఇచ్చిందనుకో మనం కనుక్కునేసాము. ఓకేనా. నెక్స్ట్ దీన్ని తీయేస్తున్నాము. కానీ ఇలా ఇస్తే మనకి నీట్గా ఉండదు. దానికి మనము ఇలా మెజర్స్ అని క్రియేట్ చేసి ఇలా ఇచ్చామంటే నీట్గా ఉండదు అనమాట. సో ప్రాపర్గా ఇవ్వాల, మనకు అనలైజ్ చేసుకోవాలి డేటాని. సో నేను అందుకోసం ఏం చేస్తున్నానంటే ఇవన్నీ రిమూవ్ చేసి ఒక ప్రాపర్గా ఇస్తాను నేను. సో ఈరోజు జస్ట్ ఆ డెమో ఎలా ఉంటుంది, ఏంది కథ అది మాత్రం చెప్తాను నేను. అసలు ఏంటిది అనేసి ఫస్ట్ మనం ఏం చేయాలా, ఇక్కడికి వ్యూలోకి వెళ్ళేసి సెకండ్ మోడలింగ్ ట్యాబ్లోకి ఫస్ట్ టెక్స్ట్ ఒకటి తీసుకుందాం. ఎందుకంటే మనం నేమ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఒకటి వాడికి మనకి ఏమైతే చేస్తున్నామో దాని నేమ్ ఫస్ట్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఎంప్లాయీ డీటెయిల్స్. ఇక్కడ సైజ్ ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను 18 సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. ఈజీగా మనకు అనలైజ్ కోసం నేను ఏం చేస్తున్నాను అంటే స్లైసర్ అనేది ఒకటి వాడుతున్నాను. దీంట్లో నేను డిపార్ట్మెంట్ నేమ్ చేస్తున్నాను. ఇక్కడ ఓన్లీ ఈసీఈ 3 అలా చూపిస్తున్నాయి. ఓకే. నాకు ఇలా వద్దు, నాకు హార్జెంటల్ కావాలనుకున్నాను అనుకో, ఇక్కడ వెళ్ళేసి హార్జెంటల్, ఇక్కడ వర్టికల్ ఉండేది మనం జస్ట్ సింపుల్గా హార్జెంటల్ చేంజ్ చేసినామంటే ఈ నేమ్స్ అన్ని హార్జెంటల్గా వస్తాయి. జస్ట్ సింపుల్గా డ్రాగ్ చేసుకునేస్తాము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి దీంతో పాటు నాకు జాబ్ కూడా కావాలి అని అంటే జస్ట్ సింపుల్ కాపీ అండ్ పేస్ట్ చేస్తున్నాను. జస్ట్ ఈ కాలం రిమూవ్ చేస్తున్నాను నేను వచ్చేసి ఇక్కడ చేస్తున్నా అంటే జాబ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ జాబ్ లెవెల్ కూడా వచ్చేసింది ఇక్కడ. ఓకే. నెక్స్ట్ వాడికి వాడికి నీట్గా అర్థం అవ్వడం కోసం ఏ జాబ్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉండాలి ఒక చార్ట్ని క్రియేట్ చేస్తున్నాను. దానికోసం డిఫరెంట్ చార్ట్స్ అనే ఉంటాయి. దీన్ని ఏమంటారంటే విజువలైజేషన్ పార్ట్ అంటారు. దీంట్లో మొత్తం అరౌండ్ 26 విజువల్స్ ఉంటాయి. మనం ఏ విజువల్ నచ్చితే మనం ఆ విజువల్ తీసుకోవచ్చు. మనం నచ్చితే కాదు, అంటే వారి రిక్వైర్మెంట్ అడుగుతారు అనమాట, నాకు ఈ విజువల్లో కావాలి అనేసి. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే టోటల్ పెయిడ్ కాదు, టోటల్ ఎంప్లాయీస్ ఫస్ట్ది చూపిస్తున్నాను. జాబ్ వైజ్ టోటల్ ఎంప్లాయీస్. నెక్స్ట్ దీన్ని వచ్చేసి నీట్గా నేను ఒక టేట్లో యాడ్ చేయాలనుకుంటున్నాను దానికి. సో జస్ట్ డేటా లేబుల్ ఆన్ చేసినానంటే
వాళ్ళు ఎంతమంది 6 మంది ఉన్నారు. త్రిబుల్ డిపార్ట్మెంట్లో 6 మంది ఉన్నారు. మెకానికల్లో 5 మంది ఉన్నారు. ఈసీలో వచ్చేసి త్రీ మెంబర్స్ ఉన్నారు ఎంప్లాయీస్. వాళ్ళు టీచర్స్. ఎంప్లాయీస్ అంటే టీచర్స్. మనం ఏదైనా డేటా కలర్ కావాలంటే ఏ కలర్ అన్న కలర్ సెట్ చేసుకోవచ్చు. మన నచ్చిన కలర్. అక్కడ నచ్చకపోతే ఇక్కడ కూడా వెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ మనం అట్లా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ ఆప్షన్. ఈ మనకి డేటా మనకి ఏం కావాలంటే డేటా నీట్గా మనకు అర్థం అవ్వాలన్నమాట. అది మన మెయిన్ రిక్వైర్మెంట్ ఏమంటే మనకి ఇచ్చిన డేటా వాడు అడిగిన దానికి నీట్గా మనకు అర్థం అవ్వాలి. సో నేను ఏం చేస్తున్నానంటే దాన్ని ఇన్సైడ్ పెట్టేస్తున్నాను. పొజిషన్ వచ్చేసి ఇన్సైడ్ ఇస్తున్నాను. ఇన్సైడ్ సెంటర్ అంటే మధ్యలో రాస్తుంది నాకు. ఓకే, అందుకోసం ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది. నెక్స్ట్ జాబ్ వైజ్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అంటే జాబ్ అంటే క్లర్క్, టీచర్ ఎంతమంది ఉన్నారు, ల్యాబ్ అసిస్టెంట్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వైజ్ ఎంతమంది ఉన్నారు. నేను దీనికి వచ్చేసి క్లస్టర్ బార్ చార్ట్, కాలం చార్ట్ ఒకటి తీసుకుంటున్నాను. దీనికి వచ్చేసి నేను ఏం చేస్తున్నాను, సేమ్ ఎంప్లాయీ ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ ఓన్లీ ఒకటే వచ్చింది. ఎందుకు రాలేదంటే నేను ఇక్కడ జాబ్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఒకటే వచ్చింది. జాబ్ సెలెక్ట్ చేసుకున్నా అంటే ఈచ్ జాబ్ డివైడ్ అయిపోతుంది. నెక్స్ట్ నాకు ఈ ఫార్మాట్ బాగా నచ్చింది. సో అనుకోండి జస్ట్ సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఆప్షన్ కూడా ఉంది, కాపీ ఫార్మాట్ ప్లేయర్ అనేసి, కాపీ ఫార్మాట్ పెయింటర్ అనేసి. జస్ట్ సింపుల్గా ఇక్కడికి వెళ్ళేసి జస్ట్ ఊరికే బ్రష్ పేస్ట్ చేసినామంటే మనకు ఈ రిపోర్ట్ ఎలా ఉందో సేమ్ అలాంటి డేటా టైప్ అంతా వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏమడిగాడు, ఎంప్లాయీకి ఎంత, అదే డిపార్ట్మెంట్ వైజ్ ఎంత శాలరీ ఇస్తున్నాను అనేసి ఒకటి అడుగుతున్నాడు. సో దానికి నేను పై తీసుకుంటున్నాను. ఈ పైని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాను. జస్ట్ అంతా నేనంతా చేసేది ఏం క్వారీ ఏం రాయట్లేదు అనేసి పెద్ద ఏం తీరి రాయట్లేదు. జస్ట్ ఏం చేస్తున్నాను, మౌస్తో సెర్చ్ చేసుకుంటున్నాను అంతే. జస్ట్ సెర్చ్ చేసి అసలు ఏంది దాన్ని అని చూస్తున్నాను అంతే. జస్ట్ ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ వెళ్ళేసి డిపార్ట్మెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడంతా నేను యూజ్ చేసి మౌసే వాడుతున్నాను. ఇంక ఏం కానీ క్వారీ ఏం రాయట్లేదు. జస్ట్ వాళ్ళకి ఎంత శాలరీ ప్రొవైడ్ చేస్తున్నాను అది చూపిస్తున్నాను. ఇక్కడ శాలరీ చూపిస్తాను. సో ఇది నాకు ఈ ఫార్మాట్ నాకు నచ్చలేదు, ఇక్కడే నేమ్స్ అవన్నీ కావాలంటే దీన్ని ఏమంటారంటే ఫార్మాట్ ప్లేన్ అంటారు అనమాట. ఫార్మాట్. ఓకే, ఇక్కడికి వెళ్ళేసి మన డేటా కావాలి, డేటా మార్చుకోవచ్చు. లేబుల్స్ ఇక్కడ ఓన్లీ మనకు కావాల్సింది ఏమేం కావాలా, దాని కేటగిరీ, వాల్యూ, డేటా టైప్. చూడండి ఇది మనకు అవసరం లేదు. జస్ట్ సింపుల్గా ఇది అవసరం లేదనుకోండి, ఇంకా అవసరం లేదు, ఇక్కడనే వస్తాయి, ఇక్కడ అవసరం లేదు. సో నేను లేదని ఆపేస్తున్నాను. సో అవి వెళ్ళిపోతాయి. జస్ట్ ఓన్లీ ఇవి మాత్రమే ఉంటాయి. ఈసీఈ వాళ్ళకి ఎంత శాలరీ 43,000 ఇస్తున్నాను. మెకానికల్ వాళ్ళకి 1,73,000 ఇస్తున్నాను. త్రిబుల్ వాళ్ళకి వచ్చేసి 1,04,000 ఇస్తున్నాను అనమాట వాళ్ళకి. ఇంతే. నెక్స్ట్ వచ్చేసి జాబ్ వైజ్ సేమ్ జాబ్ వైజ్ కూడా ఎంత శాలరీ ఇవ్వాలి అనుకున్నాను కాబట్టి జస్ట్ దీనికి వచ్చేసి నేను ఏం జాబ్ సెలెక్ట్ చేసుకున్నానంటే ఐ థింక్ తీసుకున్నాను వాటర్ ఫాల్ చార్ట్ అనేసి అంటారు దీన్ని. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క చార్ట్కి ఒక ఫీచర్ అని ఉంటుంది అనమాట. ఫ్యూచర్లో మెల్లమెల్లగా ఫీచర్స్ అన్ని నీట్గా తెలుసుకున్నాను. అదేంటి అసలు ఎందుకు ఆ ఫీచర్ ఎందుకు, ఆ చార్ట్ ఎందుకు వాడాలి అనేసి ఒకటి ఉంటాయి. సో జాబ్ కదా నాకు కావాల్సింది. సో ఐ జస్ట్ వాంట్ సెలెక్ట్ ఫర్ జాబ్ అండ్ టోటల్ పేడ్. సో ఇక్కడ ఇచ్చినట్టయితే టోటల్ ఇది అమౌంట్ టోటల్ వచ్చేసింది. ఈ ఒక నిమిషం నేను డేటా లేబుల్ ఆన్ చేస్తాను, మీకు నీట్గా అర్థమవుతుంది అసలు ఏంది ఇది అనేసి. ఇక్కడ చూసినట్టయితే టోటల్ శాలరీ ఇది. ఓకేనా, కానీ ఈ జాబ్లో వచ్చేసి 0.7 M అంటే మిలియన్స్ అనమాట. 0.07 మిలియన్స్. ఇక్కడ వచ్చేసి క్లర్క్ కూడా సేమ్ అరౌండ్ సీనియర్ టీచర్ ఇచ్చేది, క్లర్క్కి ఇచ్చేది కూడా సేమ్ ఒకటే వచ్చింది. అట్లా ఇచ్చాను అనుకుంటా మేబీ. ఇక్కడ ఒకవేళ ఏమన్నా డిక్రీజ్ అయితే మైనస్ చూపిస్తుంది అనమాట, ఇంక్రీజ్ అయితే ప్లస్ చూపిస్తుంది. ఈ చార్ట్ అంతగా ఎందుకో వద్దనిపిస్తుంది, కన్ఫ్యూజింగ్ ఉంది ఇది. నాకు నచ్చకపోతే చార్ట్ ఇప్పుడు ఈ చార్ట్ నాకు నచ్చలేదు అనుకోండి, టోటల్ పేడ్ నాకు ఈ చార్ట్ నచ్చలేదు, జస్ట్ సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడికి వెళ్ళేసి నాకు నచ్చిన చార్ట్ మీద క్లిక్ చేసుకుంటా, అంటే చూసేదానికి బాగాలేదు అన్నప్పుడు. ఓకే, ఫార్మాట్ కావాలంటే ఫార్మాట్ చేంజ్ చేసుకుంటాను. జస్ట్ ఈ ఫార్మాట్ నాకు నచ్చింది అనుకుంటే జస్ట్ సింపుల్గా కాపీ ఇక్కడికి వెళ్ళి ఫార్మాట్ ప్లేన్ కాపీ చేసుకునేసి ఫిల్టరింగ్ అవుతుంది, ఇక్కడ వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం.
అంతే. జస్ట్ అన్నీ ఒకటే కలర్ ఉంటే కొంచెం ఇదిగా ఉంటుంది. మనం మార్చుకోవచ్చు. కలర్ కావాలంటే సెటప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్యూచర్ ఇంతకుముందయితే ఇది లేదు, ఆప్షన్ లేదు. నీట్‌గా సెట్ చేసుకోవచ్చనమాట. ఏ చార్ట్‌కి ఆ ముందర చార్ట్ ఎంత లెవెల్‌లో ఉంది, ఈ చార్ట్ కూడా అంతే లెవెల్‌లో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడేం కావాలంటే ఈ డేటా మొత్తం నేను ఒక కార్డ్‌లో చూపించాల. ఎందుకంటే వాడికి సింపుల్‌గా అర్థం అవ్వడం కోసం. సింపుల్‌గా దీన్నేమంటే మల్టీ కార్డ్ అంటారనమాట. మనం ఏమేం కావాలనుకున్నాము, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, సో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, సారీ జాబ్స్ ఎన్నున్నాయి, నెక్స్ట్ టోటల్ పేడ్ ఎంత అమౌంటు, ఇదొచ్చేసి టోటల్ సేల్స్ శాలరీ. ఓకే. 1 సెకండ్. ఇలా మనం ఏం చేయాలంటే ఇది చేస్తాం. ఓకేనా? ఇలా మనం ఎన్నైనా చార్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డేటా మనకి ఎక్కువ డేటా ఉంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. సో మనకి ఎక్కువ అంత డేటా లేదు కాబట్టి జస్ట్ ఇది బేసికల్ కాబట్టి ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏమంటే వాడు ఎంప్లాయీ వచ్చేసి ప్రతి ఒక్కసారి ఇక్కడ ఈసీకి ఇంత అని చూడాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఇక్కడ ఈసీ మాత్రం క్లిక్ చేసినాడంటే ఇక్కడ చార్ట్‌లన్నీ ఈసీ డేటా మాత్రం చూపిస్తాయి. ఓకేనా? ఇక్కడ ఇది స్లైసర్ అంటారు. ఇక్కడ ఈసీ సెలెక్ట్ చేసుకుంటే ఈసీ డిపార్ట్మెంట్ ముగ్గురు ఎంప్లాయీస్ ఉన్నారు. ఈసీ వాళ్ళకొచ్చేసి 43,000 సాలరీ ఏస్తున్నాను. ఈసీలో వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ ఇద్దరున్నారు. జూనియర్ టీచర్స్ ఇద్దరున్నారు. క్లర్క్‌లు వచ్చేసి ఒకతను ఉన్నాడు. జూనియర్ టీచర్స్ నేను 33,000 ఇస్తున్నాను. క్లర్క్ వచ్చేసి 10,000 ఇస్తున్నాను. ఈడ ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూపిస్తాయన్నమాట. టోటల్ ఎంప్లాయీస్ వచ్చేసి ముగ్గురున్నారు. టోటల్ ఎంప్లాయీ ముగ్గురు. జాబ్స్ 2 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి టోటల్ పెయిడ్ వచ్చి 43,000. టోటల్ సాలరీ అంటే కమిషన్ యాడ్ చేయాలి ఇక్కడ. 1 సెకండ్, కమిషన్ కూడా యాడ్ చేద్దాం. కమిషన్ 8,000. ఎందుకంటే ఈయనకి ఒక్కదానిగా 8,000 మాత్రం యాడ్ చేశాను. సో నేను దీన్ని తీసేసానంటే ఇది అందరికి కలిపి వస్తుంది. ఓకే, సారీ. ఇప్పుడు మనం ఒకవేళ డైరెక్ట్‌గా వచ్చి వాడు మెకానికల్ చూడాలంటే మెకానికల్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చనమాట. ఈడ మెకానికల్ క్లిక్ చేశానంటే అన్ని మెకానికల్ మాత్రం చూపిస్తాయి డేటా. ఇది కూడా మధ్యలో వచ్చేలా చేస్తాను నేను. మధ్యలో అయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. చిన్నదిగా డేటా లేబుల్స్ ఇక్కడ అవుట్ సైడ్ ఉంది. జస్ట్ నేను మధ్యలో రావడం కోసం నేనేం చేయట్లేదు. జస్ట్ ఇన్సైడ్ చేస్తున్నాను అనమాట. సో అదేం చేస్తే ఇన్సైడ్కి వచ్చేస్తుంది. ఓకేనా? జస్ట్ సింపుల్గా నేను ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ అసిస్టెంట్ క్లిక్ చేస్తున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబ్ అసిస్టెంట్ ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు, అసిస్టెంట్ వైజ్ చూడాలి అంటే త్రిబులీలో ఒకరు ఉన్నారు, మెకానికల్లో ఒకడున్నాడు. మెకానికల్ పర్సన్ది, త్రిబులీ పర్సన్ది శాలరీ చూస్తున్నారు వాళ్ళు. ఎంత ఉంది, 30K ఉంది. 30K అంటే పాయింట్ డిఫరెన్స్ ఉంటాయి. బట్ ఇట్ కెన్ షోయింగ్ సేమ్ వాల్యూస్. సో ల్యాబ్ అసిస్టెంట్ శాలరీ సేమ్గా ఇస్తాం అనుకుంటాను నాకు తెలిసి. సో ప్రిన్సిపల్కి అయితే 50K. వాడు ఎప్పుడు తోపే ప్రిన్సిపల్ అనేది మనం ఏం చేయలేం ఇంకా. సీనియర్ అసిస్టెంట్ కూడా మంచిగా ఇస్తాం కాబట్టి మన డేటా మొత్తం చూస్తాం అనమాట. సీనియర్ అసిస్టెంట్ మెకానికల్ సీనియర్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. త్రిబులీలో తక్కువ ఉన్నారు. అసలు ఈసీలో లేనే లేదు సీనియర్స్. వాళ్ళు దరిద్రం, ఏం చేయలేం మనం. అది మ్యాటరు. జస్ట్ ఇది అయిపోయిన తర్వాత జస్ట్ ఇంతే. ఈ రిపోర్ట్ అనేది ఇలా ఉంటుంది అనమాట. క్రియేట్ చేసి మనం ఐ థింక్ అందులో ఉన్నారా, మనం చేసే మన వర్క్ అయితే ఏముండదు. జస్ట్ ఇంతే ఉంటుంది. మన వర్క్ ఏముంటుంది, మొత్తం అంతా మౌస్ ఓవర్తోనే ఉంటుంది. లేదంటే అక్కడక్కడ ఇలాంటి ఫార్ములాస్ కొన్ని రాయాల్సి వస్తుంది అనమాట. ఇంకా ఉంటాయి అట్లా 200 ఫార్ములాస్ ఉంటాయి. ప్రతి ఒక్కటి చెప్తాను. నేను సింపుల్ వే చెప్తాను. అసలు ఆ ఫార్ములా ఎందుకు వాడాలి, అక్కడే ఎందుకు వాడాలి అని చెప్తాను అనమాట. ఓకే. జస్ట్ ఇది రిపోర్ట్ ఇక్కడికి అయిపోయిందంటే జస్ట్ సింపుల్గా ఇక్కడికి మనకు అయిపోయింది. రిపోర్ట్ మనకి బిల్డ్ చేసినాం. వాడు అడిగిన రిక్వైర్మెంట్ ఇచ్చేసాం. వాడు ఏం అడిగాడో అవంతా ఇక్కడ మనం ఇచ్చేసాం అనమాట. టోటల్ శాలరీ, టోటల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, టోటల్ జాబ్స్ ఎంతమంది ఉన్నాయి, కమిషన్ ఎంత ఉంది, టోటల్ పెయిడ్ ఎంత ఉంది, మొత్తం ఇచ్చేసినాను. 1 సెకండ్, ఎవరో మెసేజ్ పెట్టారు. టోటల్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి ప్రతి ఒక్కటి మనం ఇచ్చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని సేవ్ చేయాలి. ఓకే. జస్ట్ దీన్ని సేవ్ చేయాలంటే ఏం లేదు, మనం ఎక్సెల్ సేవ్ చేసుకుంటాం కదా, ఫైల్లోకి వెళ్తాము. ఇక్కడ సేవ్ యాజ్ అని ఆప్షన్ ఉంటుంది, దాన్ని నొక్కుదాము. ఇక్కడ మనకి ఏ నేమ్తో కావాలంటే ఆ నేమ్. సో ఈరోజు డెమో కాబట్టి డెమో ఐ థింక్ 03 ఇస్తున్నాను నేను. 03 అంటే ఈరోజు డేట్ ఇస్తున్నాను, 1 తేదీ.
సేవ్ అయింది. ఓకే. ఇక్కడ నాకు ఆప్షన్ ఇది చూపిస్తుంది. ఓకే. మామూలుగా అయితే దీని నేమ్ వచ్చేసి ఇక్కడ వస్తుందనమాట. దీన్ని ఇక్కడ మీరు చూసినట్టయితే స్క్రీన్ కనిపిస్తుంది కదా! ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. నాకైతే కనపట్లేదు. వన్ సెకండ్. ఇక్కడ కనిపిస్తుంది కదా! డెమో 03 అనేసి. ఇక్కడ దాని నేమ్ వచ్చేస్తుందనమాట. అంటే మనం ఏ నేమ్‌తో ఇస్తామో ఆ నేమ్ వచ్చేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత జస్ట్ సింపుల్‌గా ఇప్పుడు మనకు డెస్క్‌టాప్ లెవెల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే జస్ట్ ఈ లెవెల్ కంప్లీట్ చేసాం. ఎక్కడ పివోట్ లెవెల్ కంప్లీట్ చేసాం. మనం ఏమేమి యూజ్ చేసినామంటే చార్ట్స్ యూజ్ చేసినాము, రిలేషన్‌షిప్ క్రియేట్ చేసినాము, ప్లస్ డేటా వ్యూ చూసుకున్నాము. ఇక్కడ కొన్ని ఆప్షన్‌లు ఉంటాయి. ఫిల్టర్స్ అన్న ఆప్షన్ కూడా ఉన్నాయి. ఈ ఫిల్టర్‌లు అంటే ఏంటి నేను ఫ్యూచర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లర్క్ నాకు వద్దనిపిస్తుంది నాకు. నాకు ఈ పేజీలో అంటే చాలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి దిస్ పేజీ విజిబుల్, ఆల్ పేజెసా లేదంటే నాకు ఈ పేజీలో మాత్రం క్లర్క్ వద్దంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డూప్లికేట్ పేజీ తీసుకుంటున్నాను. ఫిల్టర్స్ చెప్పడం కోసం. ఇక్కడ డూప్లికేట్ పేజ్ అనే ఆప్షన్ ఉంటుంటుంది. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ పేజ్‌లో మనం ఏమేమి క్రియేట్ చేసినా సెకండ్ పేజ్ అదే వస్తుంది. సెకండ్ పేజ్ అదే వస్తుంది. నాకిక్కడ ఫస్ట్ పేజీకెళ్ళామంటే ఇక్కడ నాకు క్లర్క్ అని వద్దు నాకు. నాకు అవసరం లేదు. క్లర్క్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. సో, నాకక్కడ తను ఇంపార్టెంట్ లేదు కాబట్టి ఇక్కడొచ్చేది ఫిల్టర్ ఆన్ దిస్ పేజ్ అనేసి. సో, నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఎక్కడైతే జాబ్ అని ఉంది కదా! క్లర్క్ ఎక్కడ ఉంటాడు? జాబ్‌లో ఉంటాడు. సో, జాబ్‌ని ఇక్కడ తీసుకెళ్తున్నాను నేను. ఇక్కడ బేసిక్ ఫిల్టరింగ్, అడ్వాన్స్ ఫిల్టరింగ్ అని ఉంటాయి. అది మళ్ళీ ఫ్యూచర్ నేను చెప్తాననమాట. ఇది జస్ట్ డెమో కాబట్టి ఎలా ఉంటుంది వర్క్ చెప్తున్నాను. సో, నేను అన్నీ సెలెక్ట్ చేస్తా. క్లర్క్ మాత్రం వద్దనుకుంటాను. ఇది జస్ట్ ఇక్కడ క్లర్క్ అనేవాడు ఉన్నాడిక్కడ. జస్ట్ అందరూ ఇంక ఉండేది మొత్తం అంతా టీచర్స్ వాళ్ళు హైయర్ లెవెల్ మాత్రం ఉంటారు. క్లర్క్ అనేవాడు అవసరం లేదనుకుంటే. ఓకే. నేను దీనికి కావాలంటే చార్ట్‌కి కావాలంటే మనం కావాలంటే ఫ్యూచర్‌లో నీట్‌గా సెటప్ చేద్దాము. ఓకే. జస్ట్ ఇక అయిపోయింది. ఓకే. నేను ఈ ఫిల్టర్ కూడా తీయేస్తున్నాను. నాకు కావాలి తను క్లర్క్ కూడా ఉండాలి. ఎందుకంటే ఉన్నదే డేటా తక్కువ కాబట్టి. ఇది డూప్లికేట్ పేజీ. ఇక్కడ కావాలంటే మనం కావాలంటే అన్ని పేజెస్ రిమూవ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఈ పేజీ మాత్రం రిమూవ్ చేసుకోవచ్చు. నేనిక్కడ దిస్ పేజీ కార్డ్ వాడినానంటే ఓన్లీ ఈ ఒక్క పేజీ మాత్రం సింగిల్ పేజీ మాత్రం ఫిల్టర్ అవుతుంది. అదే ఫిల్టర్ ఆల్ పేజెస్ అంటే ఎంటైర్ అన్ని ఫిల్టర్ అయిపోతాయన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇది మళ్ళీ సేవ్ చేసుకోవాలా కంపల్సరీగా మనకు తప్పదింగా. ఎందుకంటే మన రిపోర్ట్ కంపల్సరీగా వన్స్ పబ్లిష్ అయిపోయిందంటే మనం ఏం చేయలేం. సో, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ జస్ట్ సింపుల్‌గా పబ్లిష్ అనే బటన్ ఉంది. ఇక్కడ చాలా ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి వర్క్ స్పేస్. ఇది వర్క్ స్పేస్ అంటే ఓన్లీ నేనొక్కడిని మాత్రం దాంట్లో ఇన్వాల్వ్ అవుతా. ఇది కంపెనీ అంటే నేను దీంట్లో గాని పెట్టానంటే నా కంపెనీలో ఎంతమంది అయితే వర్క్ చేస్తున్నారో వాళ్ళంతా చూస్తారనమాట అక్కడ. ఓకే. ఇలా యాప్స్ అని కొన్ని ఉంటాయి. మనం జాగ్రత్తగా చూసుకొని మన దాంట్లో ఫస్ట్ మనం సెటప్ చేసుకోవాలనమాట. ఓకే. సెలెక్ట్ చేసుకున్నామంటే అదేమైపోతుంది ఆహ్, ఇలా లోడింగ్ అవుతుంది. పబ్లిష్ అవుతుంది. దీనికన్నా ముందు లాగిన్ అవ్వాలి. సక్సెస్‌ఫుల్ వచ్చింది కదా! పబ్లిష్ సక్సెస్‌ఫుల్. సో, ఈ రిపోర్టు ఇప్పుడుండే డెస్క్‌టాప్ పైన ఉంది. దీంట్లో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఓకేనా? జస్ట్ నేను ఒక్క ఇవి మాత్రం చెప్తున్నాను ఇప్పుడు. జస్ట్ ఈ మోడల్‌లో ఉంది గదా! జస్ట్ ఇప్పటికైండేది మనకు పవర్ బిఐ ఇది మాత్రం చెప్తున్నాను నేను. ఇక్కడి దాకా అయిపోయింది. పవర్ బిఐ సర్వీస్ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నేనేం జేయాలంటే ఆహ్, జస్ట్ గూగుల్‌కెళ్తున్నాను. ఇది నేను ఎంప్లాయీ అన్నమాట ఇప్పుడు. మీరు చూసినట్టయితే నేను చేసేదంతా నాకు నా ఎండీ వచ్చేసి నాకు వర్క్ అసైన్ చేసినాడు. నేను ఆ వర్క్ అంతా ఫినిష్ చేసినాను నేను. దాన్నేం చేశానంటే నేనిప్పుడు ఆన్‌లైన్‌లో పెట్టా. ఇంకా వాళ్ళకి పంపించలా. ఇప్పటికి గూడా అది నా నా దగ్గరే ఉంది. నేను ఎప్పుడైతే ఇక్కడ షేర్ చేస్తానో, షేర్ టు క్లయింట్ ఉంది గదా! షేర్ చేస్తానో అప్పుడు మాత్రమే ఆ వర్క్ అనేది వాళ్ళకి పోతుంది. లేదంటే పోదు. అప్పటి వరకు గూడా మన దగ్గరే ఉంటుంది. అది కూడా జాగ్రత్తగా చూసుకోబెట్టుకోవాల. ఎందుకంటే అది మన దగ్గర ఉందా? లేదంటే మనము ఆహ్, అదేమంటే మనం అక్కడ షేర్ యాప్ ఉంది గదా! ఆల్ కంపెనీ ఉంది గదా! అక్కడ గాని చేసినాం డైరెక్ట్‌గా అన్ని కంపెనీకెళ్ళిపోతాయి. మనం సగం సగం చేసి అక్కడ పబ్లిష్ చేసినామంటే తిట్లు కంపల్సరీగా వస్తాయి. సో, ఇది గూగులు. దీనికొచ్చేసి ఇక్కడ దానికి ఒక లాగిన్ అని ఉంటుందనమాట. దానికి ఒక్క నిమిషం. పవర్ బిఐ సర్వీస్ ఇది దాని వెబ్‌సైట్ అనమాట ఇది. దీన్ని యాక్చువల్‌గా పవర్ బిఐ సర్వీస్ అంటారు. కానీ దీన్ని వచ్చేసి app.powerbi.com కొట్టామంటే సి ఇది యాక్చువల్‌గా నాది. నేనొచ్చేసి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. నా పాస్వర్డ్
ఇది వచ్చేసి 60 డేస్ ఫ్రీగా ఉంటుందన్నమాట. 60 డేస్ తర్వాత మనం కొంచెం అమౌంట్ అంటే $10 ముందు వచ్చి $10 ఉండింది. ఇది చాలా సెక్యూర్ డేటాది. సో మనం ఏం చేయాలన్నా సరే ఒక్కసారి ఈ సర్వర్‌లోకి ఎంటర్ అవ్వాలంటే మనం ఇక్కడ ఏదో అంటే మనకు నా ఫోన్‌కి నోటిఫికేషన్ వచ్చేటది ఇప్పుడు. మన జీమెయిల్‌లో ఇప్పుడు వచ్చింది గదా! అలా ఇలా 3 మెజర్స్ ఉంటాయి దీంట్లో. వెరిఫికేషన్ కోడా, లేదంటే టెక్స్టా, లేదంటే అప్రూవల్ బై అటెస్టేషన్ యాపా అంటే ఒక యాప్ ఒకటి ఉంటుంది దీనికోసమని. లేదంటే వెరిఫికేషన్ కోడా ఉంటుంది. నేనేం చేస్తానంటే యాప్ ఓపెన్ చేసి ఓపిక లేదు కాబట్టి జస్ట్ సింపుల్‌గా టెక్స్ట్‌ని కొట్టుకుంటున్నాను. నా ఫోన్‌కి మెసేజ్ వస్తుందనమాట. ఓకే. నా ఫోన్‌కి మెసేజ్ వచ్చింది. నేను ఆ మెసేజ్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. 2110 వెరిఫై చేస్తుంది. మన ఈమెయిల్ ఎలా అడుగుతుందో కొన్ని సార్లు ఎలా అడుగుతుందో ఇది స్టే అని అంటుంది. ఎప్పుడైనా సరే కంపెనీ డేటా ఏది గాని సరే మన సర్వర్‌లో సేవ్ చేయకూడదు. ఓకేనా? ఇక్కడ డోంట్ షో అగైన్ చూపిస్తుంది కదా! ఇక్కడ యెస్ కొట్టినా, నో కొట్టినామంటే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే డోంట్ షో అగైన్ అని యెస్ కొడుతున్నాను. కంపెనీ డేటా మాత్రం మన దాంట్లో సేవ్ అవ్వడానికి లేదు. ఒకవేళ ఇన్ కేస్ సేవ్ చేసినా సరే వాడికి ఏదో రీజన్‌తో రేపు పొద్దున్న నువ్వు వద్దన్నప్పుడు ఒక చిన్న లూప్‌లోకి తీసి చూపిస్తాడన్నమాట వాడు. ఇప్పుడు నేను పబ్లిష్ చేసినా. ఎక్కడి నుంచి? ఈడ పవర్ బీఐ సర్వీస్‌లో నేను పబ్లిష్ చేసినా. ఇక్కడికెళ్ళేసి పబ్లిష్ చేసినాను. అది ఆల్రెడీ పబ్లిష్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అడుగుతుంది. మళ్ళీ సేవ్ చేయాలా? మళ్ళీ పబ్లిష్ చేయాల్సొస్తుంది. ఇక్కడ సేమ్ వర్క్ స్పేస్‌కెళ్ళాను. పబ్లిష్ చేసినాను. అది ఇక్కడ పబ్లిష్ చేసిందేది సక్సెస్ అయిన వెంటనే ఇక్కడికొస్తుందనమాట. ఎక్కడ? మనం ఏదైతే వర్క్ స్పేస్ అని ఇచ్చాం గదా! ఇక్కడికొస్తుందది. సో, మనం జాగ్రత్తగా ఇవ్వాలి. ఆ వర్క్ స్పేస్ ఇచ్చేటప్పుడు మాత్రము అక్కడ లేకపోతే ఇక్కడికొస్తే ఈడ వర్క్ స్పేస్ అని ఉంటాయి. మై వర్క్ స్పేస్‌లో నేను పంపించిన. సో, ఇక్కడ జాగ్రత్తగా ఉంటే కంపెనీలో ఒకవేళ నేను గాని కంపెనీలో గాని ఇవి గాని ప్రొవైడ్ చేశాననుకో, నా కంపెనీలో ఉన్న ప్రతి ఓడు చూస్తాడు. సో, మనం జాగ్రత్తగా కేర్ తీసుకోవాలనమాట. ఒకవేళ కంపెనీలో పెట్టాలి, కంపెనీలో పెట్టాలి. సో, ఇప్పుడు మనం ఈ లెవెల్ ఆటికయిపోయింది. సో, పవర్ బిఐ సర్వీస్ అయిపోయింది. లాగిన్ టు ఆహ్, ఈటికి పవర్ బిఐ డెస్క్‌టాప్ అయిపోయిందనమాట. సిస్టమ్‌తో ఇంక పని లేదు మనం. సిస్టమ్‌తో అంటే ఆ అప్లికేషన్‌తో పని లేదు. ఇంక నెక్స్ట్ ఉండేది మొత్తం అంతా ఉండేది పవర్ బిఐ సర్వీస్‌లో ఉందనమాట. సగం మంది దొరికేది ఇక్కడే దొరికిపోతారు. చానా మంది గూగుల్‌లో గాని లేదంటే బయట ఎవరు చెప్పినా సరే పవర్ బిఐ సర్వీస్ గురించి అసలు ఎవరు చెప్పడం లేదు. మొత్తం 90% చెప్పేది ఏం చెప్తుందంటే పవర్ బిఐ డెస్క్‌టాప్ గురించే చెప్తున్నారు. ఓకేనా? దీనికోసం చానా అంటే చానా ఉంది. డేటా మొత్తం ఉంది. చానా అంటే వాళ్ళనుకుంటారు ఏమంటే మనం రిపోర్ట్ ఒకటి జనరేట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇంతకుముందు నేను పబ్లిష్ చేసినా కదా రిపోర్ట్ అది. సేమ్ అంటే ఆల్రెడీ ఏముంటుంది రీప్లేస్ దట్ రిపోర్టా లేదా ఇంకో రిపోర్ట్ అడుగుతుందనమాట. సో, నేను రీప్లేస్ చేస్తున్నాను దాన్ని. ఇంతకుముందు నేను పబ్లిష్ చేసి మళ్ళీ దాన్ని రీపబ్లిష్ చేస్తున్నా కాబట్టి. ఓకేనా? ఇక్కడికొస్తాం. ఇక్కడ సేమ్ వర్క్ స్పేస్‌కొస్తాం. మై వర్క్ స్పేస్ కూడా నేను పబ్లిష్ చేశాను. సో, మన రిపోర్ట్ ఏడుంది ఈడొచ్చేసింది చూడు రిపోర్టు. ఇది అన్నమాట నా రిపోర్ట్. నేను ఏదైతే దాడు చేశానో ఆ రిపోర్ట్ ఇక్కడుంది. ఇక్కడ పైన ఈ లింక్ ఉంది గదా! నేను ఎనీవేర్ ఈ లింక్ ఒకటి కాపీ చేసుకొని నా లాగిన్ నా పాస్వర్డ్ ఇచ్చానంటే నేను ఇక్కడే కాదు ఎక్కడున్న యూఎస్ కాదు బిఎస్ కాదు ఎక్కడైనా పోయి ఓపెన్ చేసుకోవచ్చు. ఈ లింక్ ఒకటి ఉండి నాకు లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్ గాని ఉన్నాయంటే నేను ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చనమాట రిపోర్ట్‌ని. ఓకే. ఈ సిస్టమ్‌లోనే కాదు ఏ సిస్టమ్‌లోనే ఓపెన్ చేసుకోవచ్చు. ఇది మనం క్రియేట్ చేసిన రిపోర్ట్ ఇది. సో, ఇది గూడా వచ్చేసింది. డూప్లికేట్ పేజ్ గూడా వచ్చేసింది. అంటే జస్ట్ సింపుల్‌గా నెక్స్ట్ రిపోర్ట్ కాదు ఫస్ట్ ఇంపార్టెంటు. అనదర్ ఇంపార్టెంట్ ఒకటుంది. వర్క్ స్పేస్‌కెళ్ళాలి. డైరెక్ట్‌గా మన రిపోర్ట్‌కెళ్ళకూడదు ఎప్పుడు గాని సరే. ఫస్ట్ డేటా సెట్ ఉంటాయి. ఇందులో పవర్ బిఐ సర్వీస్‌లో మెయిన్ హార్ట్ అన్నమాట ఇవి. డేటా సెట్టు, రిపోర్టు, డాష్‌బోర్డ్ ఇవి హార్ట్. ఇవన్నీ కనెక్షన్స్ అన్నమాట. అంటే లైక్ పార్ట్స్. ఇవి మెయిన్ అన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్. డేటా సెట్టు, రిపోర్టు, డాష్‌బోర్డ్. ఇవెందుకు ఇంపార్టెంటో నేను దాని మధ్య డిఫరెన్స్ ఏంటి? ఆ రిపోర్ట్ అంటే ఏంది? డేటా సెట్ అంటే ఏం లేదు. ఏదైతే ఎక్సెల్ తీసుకున్నాం గదా! అది డేటా సెట్ అన్నమాట. ఇప్పుడు మనం రిపోర్ట్ చేసాం గదా! దాన్ని రిపోర్ట్ అంటారు. డాష్‌బోర్డ్ అంటే ఏం లేదన్నమాట. అందులో మనం బెస్ట్ ఒక 3 వ్యూస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అది డాష్‌బోర్డ్. ఓకే. ఫస్ట్ డేటా సెట్‌కెళ్ళాలా. మన డేటా సెట్ నేమ్ గూడా మన రిపోర్ట్ నేమ్ ఏముంటుందో అదే నేమ్ ఉంటుంది డేటా సెట్ నేమ్ గూడా. ఫస్ట్ ఇక్కడికెళ్ళి ఏం చేయాలంటే సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. దీని డేటా సెట్ దాని నేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, మనం సెట్టింగ్ క్లిక్ చేయాలి. గేట్‌వేస్ అని ఉంటాయి. అసలు గేట్‌వేస్ అంటే ఏం లేదు. ఒక బ్రిడ్జ్ టైప్ అన్నమాట. జస్ట్ ఎలా అంటే ఒక బ్రిడ్జ్. ఎక్కడంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్లేసెస్ తిరుపతి, హైదరాబాద్ అనుకోండి. ఒక డేటా దాని గుండా కనెక్ట్ చేస్తుంది. ఇదేం చేస్తుందంటే గేట్‌వేస్ ఎందుకు వాడతామంటే ఒక బ్రిడ్జ్ టైప్.
మన ఇంటర్వ్యూ లెవెల్ కూడా ఏం చెప్పాలంటే వాట్ ఈస్ గేట్వే అంటే గేట్వే ఇస్ ది బ్రిడ్జ్ టైప్. ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇంటూ డేటా సెట్ అండ్ రిపోర్ట్. మనకి ఏదైతే సోర్స్ ఉంటుంది కదా, ఆ సోర్స్ నుంచి మన రిపోర్ట్ కనెక్ట్ చేస్తుంది. సో దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి, గేట్వేస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి పర్సనల్ ఉంటుంది, ఎంటర్ప్రైజ్ గేట్వేస్ ఉంటాయి. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ గేట్వేస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నువ్వు డేటా సోర్స్ అనేది ఒకవేళ లేకపోతే ఇక్కడ ఇది నా పాత్ అనమాట. ఇది ఉంది ఇక్కడ చూసినారు కదా, సి యూజరు డౌన్లోడ్ ఇదంతా ఉంది కదా. ఇది ఎక్కడ ఉంటుందంటే నా ఎక్సెల్లో ఇక్కడికి వెళ్ళానంటే ఈ రిపోర్ట్ ఇది ఉంది కదా, జస్ట్ దీన్ని పాత్ అనమాట అంతా. నేను ఇక్కడ దాని పేస్ ఏంటంటే ఈ రిపోర్ట్ బయట వస్తుంది, అది పాత్. అక్కడ ఆ పాత్ కరెక్ట్గా ఇస్తేనే, అది ఎందుకు ఇవ్వాలో కూడా చెప్తా నేను. ఆ పాత్ ఎందుకు ఇవ్వాలో కూడా చెప్తా. ఇది పాత్ మొత్తం అంతా ఇక్కడ ఉంది కదా, ఇదంతా పాత్. సో ఈ పాత్ అనమాట కనెక్ట్ చేస్తుంటుంది. అది అసలు ఎందుకంటే జస్ట్ ఏం లేదు, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కొత్త డేటా ఏదైనా యాడ్ అయింది అనుకో, ఈ డేటాలో కొత్త డేటా కానీ ఏదైనా కానీ యాడ్ అయింది అనుకో, ఈ డేటా రీఫ్రెష్ అవ్వడానికి ఇక్కడ వచ్చి 15వ రో ఒకటి యాడ్ అయింది. 15వ రో యాడ్ చేస్తున్నాను. కిరణ్ అనే ఒకటి యాడ్ అవుతున్నాడు. వీడు వచ్చేసి న్యూ జాయినర్ అనుకున్నాం. నా డేట్ వచ్చేసి టుడే అంటే ఈరోజు డేట్ అనుకో. టుడే అని ఇచ్చేసినామంటే ఈరోజు డేట్ వస్తుంది. వీనికి శాలరీ వచ్చేసి ఒక 15,000 అనుకున్నాం. కమిషన్ వచ్చేసి ఏం లేదు, కొత్త జాయినర్ కదా. ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి ఏ డిపార్ట్మెంట్ అనుకున్నాం. ఈ డేటా రీఫ్రెష్ అవుతుంది. అది ఎలా అవుతుంది అంటే బై యూజింగ్ గేట్వేస్. ఈ గేట్వేస్ ఉన్నాయి కదా, ఈ గేట్వేస్ ద్వారా అది అవుతుంది. సో మనం ఏం చేయాలి, ఆ పాత్ అనేది కరెక్ట్గా సెటప్ చేయాలి ఇక్కడ. సో యాడ్ గేట్వేస్ అని అంటే నువ్వు మోస్ట్గా మనం యాడ్ గేట్వేసే కొట్టాలి. దీనికి మనం ఏం చేయాలంటే ఒక నిమిషం, ఇది లోడింగ్ అవుతుంది. దీనికి వచ్చేసి మనకి ఏమిస్తాం, డెమో 3 అని ఇస్తున్నా. అంటే ఆ గేట్వే మనకి సెటప్ చేసిన గేట్వే కరెక్టా కాదనేసి. సో మన ఫైల్ కాబట్టి ఫైల్, ఎస్క్యూ సర్వర్ అయితే ఎస్క్యూ సర్వర్, అలా ప్రతి దీంట్లో డేటా సోర్స్ టైప్ ఉంటుంది, పాత్ ఎక్కడ ఏ పాత్ ఉంది అని ఉంటుంది, ఇక్కడ సర్వర్ నేమ్ అన్నీ ఉంటాయి. ఇక్కడ స్కిప్ కనెక్షన్ కొడుతున్నాం. ఇక్కడ కనెక్షన్ మామూలుగా అయితే ఆఫీస్ వాళ్ళ దీంట్లో ఆఫీస్లోకి వెళ్దామంటే ఇక్కడ సర్వర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాల్సి వస్తుంది, అప్పుడే అవి తీసుకుంటాయి. యాడ్ కొట్టేస్తున్నాను నేను. సో ఇది రావట్లేదు. సో నేను ఎంటర్ చేస్తున్నాను. నా సిస్టమ్ ఇది అనమాట, ఇది పాస్వర్డ్ సిస్టమ్ది. అది ఓకే అయితే సక్సెస్ అవుతుంది, లేకపోతే అవుతుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ మామూలుగా బ్లూ వచ్చిందనుకో, ఓకే, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట డెమో 3 అనేసి. ఓకే, ఇక్కడ అప్లై చేసినప్పుడు ఇప్పుడు డెమో 3 అయినప్పుడు ఇప్పుడు మాత్రం డేటా రిఫ్రెష్ అవుతుంది, అలా ఎంటీగా ఉన్నా రిఫ్రెష్ అవ్వదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు గేట్వేస్ ఇచ్చేసినాము, డేటా క్రెడెన్షియల్ అడుగుతుంది. అది మామూలుగా ఎక్సెల్కి అయితే అడగట్లేదు, బయట ఏదైనా సర్వర్కి అయితే ఎస్క్యూ సర్వర్ డేటాబేస్ అంటే మళ్ళీ చెప్తాను నేను. పారామీటర్స్ ఏమైనా పారామీటర్స్ అది కూడా చెప్తాను. షెడ్యూలింగ్ అంటే నేను వచ్చేసి మార్నింగ్ నిద్ర లేస్తున్నాను అబ్బా. నా మార్నింగ్ అంటే బిజినెస్ వాడికి కొత్తగా మారుతా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు కొత్తగా ఏదైనా నువ్వుగా జరుగుతుంది అనుకో, ఇక్కడ డైలీనా వీక్లీనా అంటుంది. డైలీ అంటే రోజు సండే నుంచి సాటర్డే వరకు, వీక్లీ అంటే వీక్ డేస్. మనం ఓన్లీ సండే సాటర్డే హాలిడే కాబట్టి సాఫ్ట్వేర్లో అదో అడ్వాంటేజ్ ఉంది మనకు. అది రీఫ్రెష్ అవుతుంది, మనం టైం యాడ్ చేస్తాం ఇక్కడ. ఈ టైమింగ్లో మనం ఇక్కడ 9 అంటే మార్నింగ్ 9 కావాలా, మార్నింగ్ 9 కావాలి. సో 9 AM PM అవుతుంది, మార్నింగ్ 9 కావాలి. సో సాయంత్రం ఈవినింగ్ నాకు షిఫ్ట్ 6 గంటలకు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి, సో 6 గంటలకి 6 PM ఫినిష్ అయిపోవాలి. ఇట్లా దీంట్లో వచ్చేసి డైరెక్ట్ కోడ్లో అయితే 8 టైమ్స్ లైక్ ఇన్పుట్ మోడ్లో ప్రో లైసెన్స్లో 8 టైమ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా 8 టైంలు యాడ్ చేయొచ్చు మనం. 8 టైమ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. 6 o'clock, 7 o'clock, 5 o'clock, ఏ టైం అంటే ఆ టైం కంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనకి ఎన్ని అవసరం లేదు, జస్ట్ నేను అది యాడ్ చేస్తున్నాను. అనదర్ టైం ఒకటి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు టైం నా దాంట్లో 8:05 అయింది. సో నేను ఈరోజు ఏం వరకు ఓకే, నేనేం చేస్తున్నాను అంటే 8:10కి ఇక్కడ 10కి ఇవ్వడానికి మనం, ఎందుకంటే ఇక్కడ ఇవ్వదు, హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకుంటుంది కంపల్సరీగా. ఇది మామూలుగా అయితే 8:10 అయితే ఇవ్వలేము మనం. సో మామూలుగా ఇఫ్ ఇన్ కేస్ ఓకే 8కి అనుకుందాము, జస్ట్ సింపుల్గా PM తీసుకుందాం.
ఇప్పుడు మనం అది రిఫ్రెష్ ఎట్లా చేస్తుంది, ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట, ఎవరికి పంపించాలి. అదే వానర్కి డైరెక్ట్గా వచ్చేస్తుంది, ఎవరైతే ఈ రిపోర్ట్ క్రియేట్ చేస్తారో వానికైతే డైరెక్ట్ వచ్చేస్తుంది. కానీ మన క్లయింట్ ఉంటాడు కదా, వానికి రావదు. సో ఇక్కడ క్లయింట్ ఐడి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎండిది, 1 కిరణ్ అనేవాడు ఎండి, కిరణ్ అనేవాడు వచ్చేసి మామూలుగా ఎంప్లాయీ, 1 కిరణ్ వచ్చేసి ఎండి. ఓకేనా. నాకు ఇప్పుడు వచ్చి నేను అప్లై కొట్టానంటే ఇద్దరికి వెళ్తుంది మెసేజ్, రిపోర్ట్ అప్డేట్ అయింది, చెక్ చేసుకోండి ఒకసారి రిపోర్ట్ అనేసి. అది దీంట్లో షెడ్యూలింగ్ లో అది మెయిన్ అసలు అడ్వాంటేజ్ ఏమంటే అది ఒకటే, మెయిన్ అడ్వాంటేజ్ ఇది ఒకటి ఉంది. షెడ్యూలింగ్ మనకి ఏ టైంకి వస్తే ఆ టైంకి అవుతాయి. వీక్లీ డేస్ కావాలన్నా ఏ టైం కావాలంటే టైం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది అయిపోయింది, వీటికి అయిపోయింది, వీటికి డేటా సెట్ కంప్లీట్ అయిపోయింది. ఏ పార్ట్ ఇక్కడ చూసినారు కదా, డేటా సెట్. మన సెక్యూరిటీ సెట్టింగ్స్ వెళ్ళాము, అంటే సెక్యూరిటీ ఏమన్నా సెక్యూరిటీ ఇవ్వచ్చు, గేట్వే సెట్టింగ్స్, గేట్వే ఇచ్చేసాం, షెడ్యూలింగ్ ఇచ్చేసాం అనమాట. నెక్స్ట్ రిపోర్ట్కి వెళ్ళాలి. బిఫోర్ మనం రిపోర్ట్కి వెళ్ళి రిపోర్ట్ చేయకూడదు. ఒకవేళ అలా ఎవరన్నా మనం చేసినామంటే అది చాలా ఎర్రర్ చూపిస్తాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంతసేపులు ఎంటీగా ఉన్నాయి, ఇప్పుడు యాడ్ అయింది అనమాట. నెక్స్ట్ షెడ్యూలింగ్ ఎప్పుడంటే నెక్స్ట్ రేపు మార్నింగ్ 9 గంటలకు రిఫ్రెష్ అవుతుంది డేటా. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను ఆ డేటా ఏదైనా అప్డేట్ చేశానంటే రేపు మార్నింగ్ 9 గంటలకు అవుతుంది. లేదంటే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు, మనం ఇక్కడ రిఫ్రెష్ ఉంది కదా, ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు డేటా సెట్ అయిపోయింది, నెక్స్ట్ రిపోర్ట్లోకి వెళ్తున్నాం. ఇక్కడ చూసుకున్నామంటైతే ఇది రిపోర్టు డాష్ బోర్డు. ఓకేనా. రిపోర్ట్ ఒక నిమిషం, ఇక్కడ చూసినట్టయితే డెమో 3 వచ్చేసి డాష్ డేటా సెట్ అనమాట. ఇది వచ్చేసి రిపోర్ట్. ఇది నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను, ఇది మన రిపోర్ట్. సారీ, క్లయింట్కి నాకు నాకు ఓన్లీ 2 విజువల్స్ మాత్రం డాష్ బోర్డ్ కనపడాల. సో ఇక్కడ క్రియేట్ డాష్ బోర్డ్ అని ఉంటుంది అనమాట. న్యూ డాష్ బోర్డ్కి వెళ్ళేసి ఇక్కడ నేమ్ ఇస్తాను, నేను నేమ్ ఇస్తాను డెమో డాష్ బోర్డ్. పిన్ చేస్తున్నాను నేను. ఓకేనా. ఇక్కడ ఫోన్ వ్యూ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డాష్ బోర్డ్ వ్యూ మనం ఫోన్లో కూడా చూసుకోవచ్చు కాబట్టి ఫోన్ వ్యూ సెటప్ చేయొచ్చు, డాష్ బోర్డ్ సెటప్ చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చేసి నాకు ఈ చార్ట్ కూడా కావాలి, ఇది కూడా కావాలి అని దీన్ని కూడా పిన్ చేసుకుంటున్నాను. ఎగ్జిస్టింగ్ ఒక్కసారి మాత్రం క్రియేట్ చేస్తాను, రెండోసారి అంతా డెమో డాష్ బోర్డ్ అని ఇచ్చాను కాబట్టి దాన్ని చేసుకుంటున్నాను. టోటల్ పెయిడ్ దాన్ని కూడా తీసుకుంటున్నాను నేను. ఇక్కడ గో డాష్ బోర్డ్ ఉంటుంది, దీనికి వెళ్ళిన వెంటనే ఇక్కడికి వచ్చేసాయి, దీన్ని డాష్ బోర్డ్ అంటారు అనమాట. ఇక్కడ మనం కావాలంటే వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వెళ్ళేసి యూట్యూబ్లో ఒక వీడియో సెర్చ్ చేస్తున్నాను, ఏదో ఒక వీడియో అంటే రిలేటెడ్ వీడియో. ఏ వీడియోస్ అయినా సరే ఈ వీడియో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ నేను యాడ్ చేయాలంటే జస్ట్ ఈ లింక్ ఒకటి కాపీ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది కదా, జస్ట్ ఇక్కడ యాడ్ టైటిల్ అని ఉంటుంది. టైటిల్ వచ్చిన తర్వాత వెబ్ కంటెంట్ అని ఉంటుంది అనమాట. అంటే వీడియోస్ కావాలంటే వీడియోస్. వెబ్ కంటెంట్ అంటే జస్ట్ మనం ఏదైతే అది ఇక్కడ ఇచ్చాం కదా, వెబ్ కంటెంట్ ఆర్ వీడియోస్ క్లిక్ చేసుకునేసి నెక్స్ట్ కొట్టినామంటే ఇక్కడ అడుగుతుంది అనమాట లింక్, యూఆర్ఎల్ లింక్, యూట్యూబ్ లింక్ అడుగుతుంది. సో మనకు వచ్చేసింది సెట్ లింక్ అని ఇచ్చేసినామంటే కనీసం ఇక్కడ అప్లై కొట్టేసినామంటే ఇక్కడ వచ్చేసింది మనకు ఆ వీడియోస్ లింక్. ఓకే, ఇది డాష్ బోర్డు. దీనికి కావాలంటే మనం కావాలంటే ఇంకా టైటిల్ కూడా యాడ్ చేయొచ్చు. సో నేను టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను, నెక్స్ట్ కొడుతున్నాను. ఇక్కడ వచ్చేసి ఎంప్లాయీ డీటెయిల్స్ అని ఇచ్చేసి ఇక్కడ నేను కావాలంటే లైట్ కావాలా, డార్క్ కావాలా, బ్లాక్ కావాలా, సింబల్స్ కావాలా, ఏదో ఒక లాంగ్వేజ్ కోబ్లో సెలెక్ట్ చేసుకున్నాను. సైజ్ వచ్చేసి 20 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, అప్లై కొట్టేస్తున్నాను. సో అది ఇక్కడ యాడ్ అయిపోయింటుంది. ఎక్కడ అయింది అనుకోకండి, కింద ఉంటుంది అది, ఎందుకంటే మనకు పేజీ నిండిపోయింది కాబట్టి ఇక్కడ వచ్చిందండి. సో దీని పైకి రావాలి కాబట్టి పైన పెడుతున్నాను. సో దీన్ని అడ్జస్ట్ చేసుకుంటాను నేను. సో మనకి ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు ఇక్కడ.
అన్లిమిటెడ్ పిన్స్ చేసుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ సింగిల్ పేజ్‌లోనే ఉంటుంది. ఇక్కడ మనం డేటాని ఎటువంటి డేటాని చేంజ్ చేయలేము. ఒకవేళ ఏమైనా ఫిల్టర్ చేసుకోలేము. ఇది ఓన్లీ వివింగ్ పర్పస్ కోసం మాత్రమే ఇది ఉండేది, యూజ్ చేసేది. జస్ట్ చూడగలుగుతాం అంతే దీంతో. ఏమేమున్నాయి, ఒక డాష్‌బోర్డ్ ఎలా చూడగలుగుతాం అది చూస్తాం. ఇవి ఏదన్నా సరే నువ్వు దీంట్లో ఇంటరాక్ట్ అవ్వాలని ట్రై చేసినా సరే డైరెక్ట్‌గా మన రిపోర్ట్‌లోకి వచ్చేస్తుందన్నమాట. మన రిపోర్ట్ ఇది ఇక్కడికొస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఏమైనా చేసుకోవచ్చు. ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఈసీ చూడొచ్చు, మెకానికల్ చూడొచ్చు, ఏ డేటా అన్నా చూసుకోవచ్చు. ఎలా అన్నా అనలైసిస్ జాబ్ చేసుకోవచ్చు. వన్స్ దిస్ డాష్‌బోర్డ్ కంప్లీటెడ్ అంటే మన డాష్‌బోర్డ్ కంప్లీట్ అయిపోయిందంటే ఎవ్రీ మంత్ ఇది అప్డేట్ అవుతూనే ఉంటుంది. సో మన డాష్‌బోర్డ్ ఇక్కడికి వచ్చుంటుందన్నమాట. మనం ఏం పెట్టాం డాష్‌బోర్డ్, డెమో డాష్‌బోర్డ్. ఇక్కడ చూడు సింబల్ చూసినట్టయితే నేను ఆల్‌లోకి వెళ్తున్నాను. ఇది వచ్చేసి డేటాబేస్. డేటాబేస్ ఎలా అంటే రింగులుగా ఉంటుందన్నమాట. డేటా సెట్ ఇది. డేటా సెట్ అంటే నథింగ్ బట్ డేటాబేస్. నెక్స్ట్ ఇది రిపోర్ట్ అన్నమాట. ఇది రిపోర్ట్ ఎలా ఉంటుందంటే జస్ట్ సింబల్ చూసినట్టయితే మనం ఏదైతే రిపోర్ట్ చార్ట్ అయ్యాలో ఉంటుంది. ఇది డాష్‌బోర్డ్. డాష్‌బోర్డ్ ఏమంటే జస్ట్ సింగిల్ ఒకటి మెయిన్ డిఫరెన్స్ ఏమంటే డాష్‌బోర్డ్ వచ్చేసి ఓన్లీ ఒకే ఒక పేజీ చూపించేది. రిపోర్ట్ వచ్చేసి 250 ఎన్ని పేజెస్ అని చూపించుకోవచ్చు. ఎన్ని పేజెస్ అని చూసుకోవచ్చు. డేటా సెట్ అంటే ఇది కనెక్ట్ డేటా సోర్స్ నుంచి కనెక్ట్ చేస్తుంది, డేటాని కాపీ చేస్తుంది అంతే. ఇంకా దీంతో మనం రిపోర్ట్ ఏం చేయలేము, పేజీలు చేయలేము. అది మెయిన్ డిఫరెన్స్. మనం మెయిన్లీ వర్క్ చేసేది వచ్చేసి డేటాబేస్ నుంచే వర్క్ చేస్తాం అన్నమాట. డేటా సెట్ నుంచే వర్క్ చేస్తాం. సో నాది డాష్‌బోర్డ్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ సింపుల్‌గా ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనికి మనం లైక్ అలర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, కామెంట్ యాడ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. అంత టైం లేదు కాబట్టి నేను ఇప్పుడు జస్ట్ సింపుల్‌గా షేర్ అనే ఆప్షన్ కొట్టేస్తున్నాను. జస్ట్ షేర్ కొట్టినామంటే ఇక్కడ నేను ఎవరికైతే పంపించాలో వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇచ్చేయాలి. ఎండి ఒకటే కాబట్టి కిరణ్‌కి ఇస్తున్నాను. ఇంకెంత మందికైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3K వీళ్ళంతా ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ వీళ్ళంతా ఎండీస్ అనుకోండి. వాళ్ళకి షేర్ చేయాలంటే జస్ట్ సింపుల్‌గా షేర్ అనే ఆప్షన్ షేర్ కొట్టేయచ్చు. షేర్ కొడితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఉంది ఈడ. ఇక్కడ మనం షేర్ చేస్తాం ఓకే. మనం ఆ రిపోర్టు డాష్‌బోర్డ్ వారికి కంట్రోల్ ఇవ్వాలా ఇవ్వకూడదా? కొంతమంది ఎడిటింగ్ అవసరం లేదు. వాళ్ళు మాత్రం వివింగ్ కోసం మాత్రమే ఉంటారు. ఓకేనా? జస్ట్ సింపుల్‌గా ఇక్కడికెళ్ళి షేర్ కొట్టేస్తే సరిపోతుంది. షేర్ అయిపోతుంది. ఓకే. దీనికన్నా ముందు దీని తర్వాత ఒక టాపిక్ చెప్తాను నేను. వీటికి పవర్ బేస్ సర్వీస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టు. వాళ్ళు ఏదన్నా ఇంకా వాళ్ళైతే దీని నుంచి సైన్ అవుట్ అయిపోయి వాళ్ళ దాంట్లో లాగిన్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, సారీ. మొబైల్ వ్యూ అన్నమాట ఇది. సో దీన్ని మన మొబైల్లో కూడా చూసుకోవచ్చని చెప్పాను కదా ఆప్షన్ అప్పుడే. సో ఈ రిపోర్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా మనం ఏవైతే డాష్‌బోర్డ్ పెట్టినామో మనం మొబైల్లో కూడా చూసుకోవచ్చు అనమాట. సెటప్ చేసుకోవచ్చు. కిందది పైకి కిందకి నీట్‌గా సెట్ చేసుకునేసి వాళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట. దీన్ని షేర్ చేయొచ్చు, దాన్ని షేర్ చేయొచ్చు. సేమ్ షేరింగ్ అంటే ఇక్కడికి వెళ్తాం. సేమ్ వాడు అక్కడికి వెళ్తే దీంట్లో మొబైల్లో ఆటోమేటిక్‌గా మనం దీన్ని షేర్ చేసినామంటే ఏది ఈ వెబ్ రిపోర్ట్ షేర్ చేసినామంటే వాడు మొబైల్లో ఓపెన్ చేసి సేమ్ వాడికి ఇచ్చి ఆటోమేటిక్ తీసుకుంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం వచ్చేసి వీటికి 1 సెకండ్. వీటికి పవర్ బేస్ సర్వీస్ ఇక్కడ దాకా అయిపోయింది అనమాట. క్లయింట్‌కి షేర్ చేసినాం. క్లయింట్ అనే 1 కిరణ్ పంపించేసినాము. నెక్స్ట్ వాడు క్లయింట్ వచ్చేసి మొబైల్ యాప్ ఓపెన్ చేస్తాడు. వాడి మొబైల్లో వాడి లాగిన్ ఐడి క్లయింట్ మొబైల్లో కాదు, ఎనీవేర్ ల్యాప్‌టాప్‌లో కానీ, సిస్టమ్‌లో కానీ బ్రౌజర్ ఎక్కడైతే ఆన్‌లైన్‌లో వర్క్ అవుతుందో అక్కడంతా ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు రిపోర్ట్. వాడు ఎక్కడన్నా ఢిల్లీలోని, సిల్లీలోని ఆడికి వాడు బాత్రూమ్‌లో కూడా చూసుకోవచ్చు మొహమాటం లేకుండా. అంతే. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోతే అతను చూసుకొని తన డేటా మొత్తం ఏదవుతుంది. ఇది పవర్ బిఐ రిపోర్ట్. 1 సెకండ్. ఇది పవర్ బిఐ డెస్క్‌టాప్, సారీ, ఇది వచ్చేసి పవర్ బిఐ సర్వీస్ అనమాట. ఇంతకు మించి మనం ఎక్కువ వర్క్ చేసేది ఏమి ఉండదు. ఇంకా మహా అయితే కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి, అవి చెప్తాను. ఇది డెమో.